వెల్కమ్ టు తెలుగు వన్. ముంబైకి చెందిన కాదంబరి జత్వాని కేసు గురించి మీకు తెలుసు. మన రాష్ట్రంలో గుంటూరులో జననికి జరిగిన దారుణం గురించి తెలుసా? నాటి వికృత పాలిగాడి పోలీసు కుక్కల రాజ్యంలో ఒక ఆడబిడ్డ అసూలు బాసిందని తెలుసా? మాజీ మంత్రి విడుదల రజని, ఆమె మరిది విడుదల గోపి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి పాత్ర ఏంటి? హృదయ విదారకమైన జనని కథ తెలుసుకుందాం రండి. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం దావులూరు గ్రామానికి చెందిన నిశంకర సుబ్బారావు, శంకరలీల దంపతుల కుమార్తె పేరు జనని. ఒక్కగానొక్క కుమార్తె. ఆమె వయస్సు 21 సంవత్సరాలు. గ్రామంలో వ్యవసాయం చేసుకునే సుబ్బారావు కూతుర్ని చదివించుకునేందుకు 3 ఏళ్ల క్రితం గుంటూరు నగరానికి వచ్చి పలకలూరులోని రత్నగిరి నగర్లో నివాసం ఉంటున్నారు. ప్రముఖ విద్యా సంస్థలో జనని డిగ్రీ 3వ సంవత్సరం చదువుకుంటుంది. జనని కళాశాలకు వెళ్ళేటప్పుడు అప్పుడప్పుడు ఆటోలో ప్రయాణం చేసేది. ఆటో డ్రైవర్ బండారు ఆనంద్ జననిని ప్రేమ పేరుతో ట్రాప్ చేశాడు. జగన్ జమానాలో 2022 జూలై 4న కాలేజీకి వెళ్ళిన చిట్టి తల్లి ఆ రోజు ఇంటికి తిరిగి రాలేదు. కాలేజీకి వెళ్ళిన తమ బిడ్డ ఇంటికి రాలేదని గుంటూరు నగరంలో నల్లపాడు పోలీస్ స్టేషన్లో అదే రోజు జనని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. సరిగ్గా 48 గంటల్లో జనని తల్లి శంకరలీల, తండ్రి సుబ్బారావు, జనని పెద్దమ్మ ఓంకారమ్మ, బెంగళూరులో ఐటీ ఉద్యోగం చేస్తున్న జనని మేనమామ గోపీనాథ్పై సెక్షన్ 302 కింద కేసు నమోదు చేశారు. 302 సెక్షన్ అంటే హత్య కేసు. కూతురు కనిపించడం లేదని నల్లపాడు పోలీసులకు ఫిర్యాదు చేస్తే జనని కుటుంబ సభ్యులపై హత్య కేసు నమోదు చేయటం ఏంటి అని షాక్ అవుతున్నారా? జగన్ రెడ్డి ఏలుబడిలో కాదంబరి జత్వాని కేసు కంటే జనని కేసు అత్యంత దారుణమైన, హృదయ విదారకమైన, అమానవీయమైన సంఘటన. స్వతంత్రానికి ముందు కానీ 77 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో ఇటువంటి ఘటన జరిగిన దాఖలాలు లేవు. మరి ఆంధ్రప్రదేశ్లో ఎలా సాధ్యపడింది? ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్లో పుట్టి పెరిగిన జగన్ చరిత్ర, నూనూగు మీసాల వయస్సులోనే క్రిమినల్ పనులు, పోలీస్ స్టేషన్లో ఎస్ఐపై చేసుకోవటం వంటి ఘటనలు, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అంతులేని అవినీతికి పాల్పడ్డ వ్యక్తి, దేశ చరిత్రలో అంతకుముందు ఎన్నడూ చూడని అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించి పూర్వం రాజప్రసాదాలను మరిపించే ప్యాలెస్లు ఊరికొకటి నిర్మించి కులికే యువ రాజారెడ్డి తండ్రి శవాన్ని పెట్టుబడిగా పెట్టి అవినీతి అబద్ధాల చెత్త కుప్పపై వైసీపీ పార్టీని నిర్మించి ఒక్క ఛాన్స్ పేరుతో మీ వద్దకొచ్చిన ప్రపంచ స్థాయి ఆర్థిక ఉగ్రవాది నుంచి ఏం ఆశించి మీరు ఓట్లేశారు? 16 నెలలు జైలు గోడల సావాసం పరిశుద్ధుడిని చేసింది అని నమ్మి ఓట్లు వేశారా? ఆ పాపం ఎవరిది? జననీకి జరిగిన దారుణంలో ప్రజలు కూడా భాగస్వామ్యం ఉంది. సొంత బాబాయిని రక్తపు మడుగులో పడుకోబెట్టిన వారికి అండగా నిలబడ్డ రాక్షస మనస్తత్వం ఉన్న వ్యక్తిని ఏరికోరి అధికార పీఠంపై కూర్చోబెడితే ముక్కు పచ్చలారని జనని లాంటి నిండు ప్రాణాలు అర్ధంతరంగా గాల్లో కలిసిపోయాయి. వ్యవస్థలను చెరపట్టి పోలీసులను వేట కుక్కల్లాగా సామాన్య ప్రజలపై ఉసిగొల్పి నాటి వికృత పాలిగాడి పాలన, ఆనాటి సీమ ఫక్తు పాలిగాడి భావజాలం, రాజ్యహింసలో పోలీసు దమనకాండకు అధికార మదం తోడై విచ్చలవిడి ఆటవిక పోలీసు రాజు నడిచింది. తమ బిడ్డ కనిపించలేదని ఫిర్యాదు చేస్తే వారిపైనే హత్య కేసు నమోదు చేసి జనని తల్లిదండ్రులను అరెస్టు చేసి మ్యాజిస్ట్రేట్ వెంకట శేషమ్మ సమక్షంలో హాజరుపరిచారు. ఆమె ఏం జరిగింది, వీళ్ళు ఎవరిని హత్య చేశారు, శవం ఎక్కడ, పోస్ట్మార్టం రిపోర్ట్ ఏది అని న్యాయాధికారి ప్రశ్నల వర్షం కురిపించి రిమాండ్ రిపోర్ట్ను పోలీసుల మొహం మీదకు విసిరారు. జననిని ట్రాప్ చేసి తీసుకెళ్లిన సామాన్య ఆటో డ్రైవర్కు పోలీసు ఉన్నతాధికారులు ఇంతలా బరితెగించి ఎందుకు సహకరిస్తున్నారు అన్న అనుమానం మీకు కలిగిందా? ఎస్, మీ అనుమానం నిజమే. ఆటో డ్రైవర్ స్వగ్రామం చిలకలూరుపేట నియోజకవర్గం. అతని బంధువులు స్థానిక ఎమ్మెల్యే విడుదల రజని దగ్గర పనిచేస్తున్నారు. ఇంకేముంది, గుంటూరు డిఎస్పీ జెస్సీ ప్రశాంతి కార్యాలయానికి ఫోన్లు మోగాయి.
నల్లపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ బత్తుల శ్రీనివాసరావు, సబ్ ఇన్స్పెక్టర్ జైత్యా నాయక్ రంగప్రవేశం చేసి జనని కుటుంబ సభ్యులపై హత్య కేసు నమోదు చేశారు. సెప్టెంబర్ 17, 2023 జనని మరణం. ఆమె ఇంట్లో నుంచి వెళ్ళిన 14 నెలలకు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నిండు గర్భిణిగా మరణించింది. ఆ సమయంలో విడుదల రజని ఆరోగ్య శాఖ మంత్రిగా వెలగబెడుతున్నారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందికి పైనుంచి ఫోన్ కాల్స్ ఆమెకు చికిత్స అందించకుండా పొట్టన పెట్టుకున్నారు. జనని తల్లిదండ్రుల ఒత్తిడి మేరకు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. డిసెంబర్ 18, 2023 గుంటూరు స్పందన కార్యక్రమంలో ఏఎస్పీ సుప్రజకు జనని కుటుంబ సభ్యులు తమకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేశారు. ఏఎస్పీ సుప్రజ ఎస్ఐ జైత్యా నాయక్ను ప్రశ్నించారు. పై అధికారుల ఒత్తిడి మేరకే జనని కుటుంబ సభ్యులపై నాడు హత్య కేసు నమోదు చేయాల్సి వచ్చిందని చెప్పగా ఏ పై అధికారులు అని సుప్రజ గద్దించగా నాటి డిఎస్పీ జెస్సీ ప్రశాంతి, సిఐ బత్తుల శ్రీనివాసరావు పేర్లు చెప్పడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనని కుటుంబ సభ్యులు గుంటూరు ఐజీ త్రిపాఠిని, కలెక్టర్ను, హోంమంత్రిని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను కలిసి వారికి జరిగిన అన్యాయాన్ని వివరించారు. జనని అనుమానాస్పద మృతి కేసును హత్య కేసుగా నమోదు చేసి నిందితుడు ఆటో డ్రైవర్ను కొన్ని రోజుల క్రితం అరెస్ట్ చేసి జైలుకు పంపారు. జనని కేసులో ఇంకా 4 నిందితులను అరెస్టు చేయాల్సి ఉంది. ఈ కేసులో అసలు నేరస్తులు రాజకీయ నాయకులు, పోలీసులు. విడుదల రజని, ఆమె మరిది విడుదల గోపి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని కూటమి ప్రభుత్వం విచారించి నిజం నిగ్గు తేలుస్తుందా? జననిని పొట్టన పెట్టుకున్న పోలీసులను అరెస్టు చేస్తారా, చెయ్యరా? గుండెలు పిండేసే ఘటన పూర్తి వివరాలు తెలుసుకోవటానికి జనని ఇంటికి వెళదాం రండి. దయచేసి నేను కోరుకుంటుంది ఒకటే, చంద్రబాబు గారు ఈ రాజకీయాలు ఇవన్నీ మంత్రుల దగ్గరికి వెళ్ళటం కూడా నాకైతే అసలు నేను ఎప్పుడు వెళ్ళిందని కాదు. నా బిడ్డ కోసం నేను తిరగని చోటు లేదు, వెళ్ళని పోలీస్ స్టేషన్ లేదు, వెళ్ళని ఆఫీసు లేదు. కానీ అన్ని చోట్ల తిరిగా మాకు ఎక్కడ న్యాయం జరగల. ఇప్పుడు వరకు కూడా ఈ పోలీసులు, ఈ డాక్టర్లు వీళ్ళందరూ ఉన్నారని అంతకు ముందున్న ప్రభుత్వమే వీళ్ళు ఇప్పుడు వరకు సేవ్ చేస్తానే ఉంది. సార్ దయచేసి వీళ్ళందరినీ మీ ద్వారా మళ్ళీ అందరి చేత నోరు ఇప్పించి మీరు నా కూతురికి చనిపోయినందుకు దాని నాకు మనశ్శాంతిని కలిగించాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను సార్. మేమే సెలబ్రేటర్ కాదు, మేము ఇది కాదు, మేము ఎవరికి వచ్చి చెప్పుకోవాలి? మా అన్యాయం జరిగిందని గొంతెత్తి ఈ లోకానికి ఎట్ట చెప్పాలి? ఎవరు రారు, మేము ఎలా చెప్పాలి చెప్పండి? ఈ అన్యాయం 2 సంవత్సరాల నుంచి గుండెల్లో బాధను బరువుని మోసి ఎంత గుండె కోత అనుభవించాము, ఎంత అవమానం చెందామో మేము మాకే తెలుసు. మా పిల్లల్ని తీసుకొని పోతే ఎంత అరాచకంగా అబద్ధాలు ఎన్ని మాట్లాడినారో మాకు తెలుసు. పడ్డోళ్ళం ఎంత మానసిక క్షోభకు గురయ్యామో మేము, అది వర్ణాతీతం, చెప్పలేను. నేను అంత బాధపడ్డాం. నమస్తే అండి. మా అమ్మాయిని తీసుకెళ్ళిపోయిన క్రమంలో కూడా మేము వెళ్ళి విడుదల రజనీ గారి మరిది అయిన గోపి గారిని కూడా కలిసాం సార్. కలిసి నాకు కూతురు అన్న, నా బిడ్డను వీడు తీసుకొచ్చేసాడు, వీడేం చేస్తాడో ఎలా చూస్తాడో తెలియదు అని చెప్పి మీరు మాట్లాడి చేయండి అన్న. సరే మాకు కూడా ఒక్కతే కూతురు అన్న, నాకు ఒక్క కూతురు సార్ అని చెప్పి నేను ఆ విడుదల గోపి గారిని కూడా కలిసాను సార్. కలిసిన క్రమంలో దయచేసి నేను కోరుకుంటుంది ఒకటే, చంద్రబాబు గారు ఈ రాజకీయాలు ఇవన్నీ మంత్రుల దగ్గరికి వెళ్ళటం కూడా నాకైతే అసలు నేను ఎప్పుడు వెళ్ళిందని కాదు. నా బిడ్డ కోసం నేను తిరగని చోటు లేదు, వెళ్ళని పోలీస్ స్టేషన్ లేదు, వెళ్ళని ఆఫీసు లేదు. కానీ అన్ని చోట్ల తిరిగా మాకు ఎక్కడ న్యాయం జరగల. ఎలా బతకాలి? ఈరోజు ఈ ప్రభుత్వం రాకపోయినట్టయితే కూటమి ప్రభుత్వం నిజంగా మేము
మిస్సింగ్ ఎఫ్ఐఆర్ కట్టకోకుండానే 7వ తారీఖు 6వ తారీఖు నైట్ ఫోన్ చేసి అమ్మాయి రేపు రాండి మీరు, మీ అమ్మాయిని పిలిపిస్తున్నాము, జననిని వాళ్ళని పిలిపించి మాట్లాడించి కౌన్సిలింగ్ ఇప్పిస్తాము, మీరు రాండి అని చెప్పారు. ఎస్పీ గారికి కంప్లైంట్ చేస్తారా, అక్కడికి వెళ్తారా, ఎవరి దగ్గరికి వెళ్ళినా తిరిగి నా దగ్గరికి రావాల్సిందే అని బత్తుల శ్రీనివాసరావు దుర్భాషలాడి బూతులు తిట్టి మా అమ్మాయి మా చెల్లెల ఫోను మా మరిది ఫోన్ ఇద్దరు ఫోన్లు లాక్కొని పక్కన కూర్చోండి మీరే అని చెప్పేసి జడ్జి గారు తప్పుడు కేసు అని చెప్పేసి ఇట్లా గీత కొట్టేసి విసిరేశారు. కాగితాలు కూడా జైతే నాయక్ గారికి ఇవ్వాల. బత్తుల శ్రీనివాసరావు గారు ఫోన్ చేసి మేడం గారు వీళ్ళని రిటర్న్ పంపించారు, పేరైతే అనలేదు మేడం అన్నారు. వచ్చేసిన తర్వాత ఈ కేసు ఎక్కడైనా బయట పెట్టినా చేసినా మేము ఏదో ఇట్లా కట్టామని మీరు ఇంకా ఇది ఉండరు అది ఇదని మన బత్తుల శ్రీనివాసరావు గారు బెదిరించారు. చెప్పిన వాళ్ళు ఎవరైతే ఈ మా అమ్మాయి చంపిన వాళ్ళ క్రైమ్లో ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు శిక్షించాలి వాళ్ళని. తప్పకుండా మా అమ్మాయి ఒక్కగానికో కూతురు, నా చెల్లెలకి నాకు ఒక్కతే కూతురు అండి. అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డని నిలువున చంపేసి శవం చేసి అక్కడ పండబెట్టి మాకు చెప్తారా? మా పిల్ల నొప్పులు పడుతున్నప్పుడు నిజంగా మీరు చంపనోళ్ళు అయితే ఎందుకు చెప్పలేదు? అది ఎవరైతే ఉండారో ఇన్వాల్వ్మెంట్ అందరూ బయటికి రావాలి. ముఖ్యంగా పోలీసులు, అసలు పరోక్షంగా పోలీసులే కదా నా బిడ్డకు సావుకు కారణం. మా బిడ్డకి ఎవరు సావుకు కారణం? ఆ రోజు మీరు చేయాల్సిన డ్యూటీ చేయకోకుండా తప్పుడుగా మా పైన కేసు కట్టి వాళ్ళకి అక్కడ డాక్టర్లు జిహెచ్ డాక్టర్లు ఒక గవర్నమెంట్ డాక్టర్లు ఒక నిందితుల్ని ఆటో డ్రైవర్ ఆటో దోలుకునే వాడికి ఎందుకు అబద్ధాలు చెప్పేసి కేసును మాఫీ చేయాలని చూసారు. పోలీసులు క్రైమ్ చేశారు. ఆ రోజున క్రైమ్ చేసి ఆ రోజున అసలు మెయిన్ పునాది వీళ్ళు వేశారు. ఈ అన్యాయం చెప్పాలంటే ఎంత ఇదిగా ఉందో, ఇంత దారుణమైన జద్వానీ కేసులో కూడా లేదండి. వాళ్ళు కేసు కూడా ఇంత మర్డర్ కేసు ఎట్లా శవం లేకుండా చంపకుండా మర్డర్ కేసు ఎట్లా? అప్పుడు ఎవరు ఉండారు వెనకమాల అందరినీ తేల్చి మన చంద్రబాబు నాయుడు గారి దృష్టికి మీరు తీసుకెళ్లాలని, నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళాలి, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా వెళ్ళాలండి. ఒక ఆడపిల్ల ఇదిగా అయింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి మాకు న్యాయం చేసి వీళ్ళందరినీ కూడా ఒక చట్ట ప్రకారంగానే శిక్షించాలని కోరుకుంటున్నాం మాకు జరిగిన అన్యాయానికి. జనని మాతృమూర్తి శంకరలీల ఉన్నారు. అమ్మా నమస్కారం. నమస్తే అండి. ఏం జరిగిందమ్మా? 2022 జూలై 4వ తారీఖు మా అమ్మాయి మిస్ అయింది సార్, కనపడలేదు. మా తమ్ముడు బయటికి వెళ్ళాడు, అమ్మాయి కనపడతలేదయ్యా అని ఫోన్ చేయగానే అప్పుడు ఎమ్మటే సౌత్ డిఎస్పీ జెసి ప్రశాంతి మేడం దగ్గరికి వెళ్ళి మా అమ్మాయి ఇలా మిస్ అయింది మేడం కనపడలేదని ఫోన్ చేసి ఆమె దగ్గరికి వెళ్ళి చెప్పాడు. చెప్పగానే ఆమె ఎమ్మటే నల్లగొండ స్టేషన్కి ఉన్న అప్పుడు ఫోన్ చేసి ఒక ఎస్ఐ గారిని మా ఇంటి దగ్గరికి పంపించారు. ఎలా మిస్ అయింది ఏంటనేది. మేము మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వండి అమ్మ స్టేషన్కి వచ్చి అని అన్నారు. అప్పుడు ఉన్న నల్లబోడు స్టేషన్ బత్తుల శ్రీనివాసరావు గారి దగ్గరికి వెళ్ళి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాము సార్. సిఐ బత్తుల శ్రీనివాసరావు గారు. మీరు ఈ విషయాన్ని మీ అమ్మాయి మిస్ అయింది అనేది ముందు జెస్సీ ప్రశాంతి అనే గుంటూరు సౌత్ డిఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. అసలు ఆమెకే ఫస్ట్ ఇన్ఫార్మ్ చేసింది కూడా. ఆవిడ నల్లపాడు స్టేషన్కి వెళ్ళండి అని చెప్పేసి ఈ సిఐ బత్తుల శ్రీనివాస దగ్గరికి పంపించారు. ఎస్ఐ గారిని మాకు పంపించారు. మా తమ్ముడికి ఫోన్ నెంబర్ కూడా ఎస్ఐ గారికి ఇచ్చి ఇతనికి ఫోన్ చేయి, ఇతను అడ్రస్ చెప్తాడు, నువ్వు వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేయని అంటే ఆ ఎస్ఐ గారు ఫోన్ చేస్తే మా తమ్ముడు ఆయన కలిసే వచ్చారు. ఎస్ఐ పేరు ఆంజనేయ ఏడుకొండల గారు. ఏడుకొండలు బత్తుల శ్రీనివాసు ఏడుకొండలు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాము. ఆ రోజు జూలై 4వ తారీఖు మిస్సింగ్ కంప్లైంట్ని వెళ్ళి నేను నల్లబొట్ట స్టేషన్లో ఉన్న సిఏ గారికి ఇచ్చాము, బత్తుల శ్రీనివాసరావు గారికి. జనని పెద్దమ్మ ఓంకారం ఉన్నారు. ఓంకారం గారు, ఏం జరిగింది? ఆ జనని కంప్లైంట్ మిస్ అయిందని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు మీ తమ్ముడు. నమస్తేనండి, నా పేరు ఓంకారమ్మ, మాది రత్నగిరి నగర్, గుంటూరు రత్నగిరి నగర్. మా అమ్మాయి పలకలూరు రోడ్లో ఉన్న విజ్ఞాన్ కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుంది. జనని మా చెల్లెలి కూతురు ఎక్కడి నుంచే వెళ్తుంది. ఆ క్రమంలోనే ఆటో ఎక్కే క్రమంలో ఆటో ట్యాప్ చేసి మా అమ్మాయిని ప్రేమ అనే పేరుతోటి తీసుకెళ్ళిపోయాడు. క్రమంలో మేము నల్లబోడ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వగా నల్లబోడ బత్తుల శ్రీనివాసరావు గారు కంప్లైంట్ తీసుకొని మిస్సింగ్ ఎఫ్ఐఆర్ కట్టకోకుండానే 7వ తారీఖు 6వ తారీఖు నైట్ ఫోన్ చేసి అమ్మాయి రేపు రాండి మీరు, మీ అమ్మాయిని పిలిపిస్తున్నాము, జననిని వాళ్ళని పిలిపించి మాట్లాడించి కౌన్సిలింగ్ ఇప్పిస్తాము, మీరు రాండి అని చెప్పారు. సరేనని చెప్పేసి నా చెల్లెలు
పిల్ల తల్లిదండ్రులు ఇద్దరు వెళ్ళారు. నల్లబోట్ స్టేషన్కి వెళ్ళగా ఆ రోజు మొత్తం కూడా కూర్చోబెట్టి ఫోన్లు తీసుకొని కూర్చోబెట్టి నైట్ దాకా కూర్చోబెట్టి ఇవాళ రావట్లేదమ్మా రేపు రండి అలా 3 రోజులు తెప్పించుకున్నారు. ఏంటో ఇలా డౌట్ వచ్చి మా చెల్లెలు మా మరిది ఇద్దరు కలిసి స్పందనాలో 11వ తారీఖు జూలై 11వ తారీఖు సోమవారం స్పందనాలో పెట్టారు ఎస్పీ గారు ఆఫీసు. పెట్టగా ఎస్పీ గారు ఫోన్ చేసి ఏంటి వీళ్ళ పిల్లల్ని పిలిపిస్తామని మిస్సింగ్ ఎఫ్ఐఆర్ ఇస్తే కట్టి ఏం చేయలేదంట అని చెప్పేసి ఆయన అనగానే ఇక్కడ వెళ్ళిపోండి అమ్మ మీరు ఈరోజు సిఏ గారు పిలిపిస్తారు మీ అమ్మాయిని మాట్లాడండి అని చెప్పారు. చెప్పగా నల్లపాడు పోలీస్ స్టేషన్కి మా చెల్లెలు మా మరిది వెళ్ళారు. వెళ్ళంగానే మీరు ఎస్పీ గారికి కంప్లైంట్ చేస్తారా, అక్కడికి వెళ్తారా, ఎవరి దగ్గరికి వెళ్ళినా తిరిగి నా దగ్గరికి రావాల్సిందే అని బత్తుల శ్రీనివాసరావు దుర్భాషలాడి బూతులు తిట్టి మా చెల్లెల ఫోను మా మరిది ఫోన్ ఇద్దరు ఫోన్లు లాక్కొని పక్కన కూర్చోండి మీరే అని చెప్పేసి, ఎందుకండి మా అమ్మాయి పోతే మా మీద పక్కన కూర్చోమంటారు ఏంటండి అని మా అమ్మాయి ప్రశ్నించి అడగ్గా నోరెత్తిందంటే దీన్ని వేయండిరా అని చెప్పేసి బూతులు మాట్లాడి ఫోన్లు లాక్కొని మీ ఆధార్ కార్డులో చెప్పమని అలా హింసించి ఆ రోజంతా 6:30 ఆ టైంలో అరెస్ట్ చేసి ఎందుకండి అరెస్ట్ చేస్తున్నారు అంటే మీ కూతురు 20 ఏళ్ళు పెంచిన నీ కూతురే కంప్లైంట్ ఇచ్చిందని చెప్పేసి ఆ రోజు మాకు తెలియదు ఎవరు ఇచ్చారు కంప్లైంట్ చూపించలా ఏమీ లేదు ఎవరికి ఇన్ఫార్మ్ చేయాలి అరెస్ట్ చేస్తున్నామని చెప్పేసి మన కోర్టుకి తీసుకెళ్లారు. మొబైల్ కోర్టుకి 6:30 ఆ టైంలోనేమో గవర్నమెంట్ హాస్పిటల్లో టెస్టులు చేయించి ఇద్దరిని అరెస్ట్ చేస్తున్నామని చెప్పేసి జేతే నాయక్ గారు నల్లబాడు ఎస్ఐ గారు జేతే నాయక్ గారు తీసుకొని జడ్జి గారు ముందుకు తీసుకెళ్లారు. జడ్జి గారు ముందుకు తీసుకెళ్ళినప్పుడు ఆ క్రమంలోనే జడ్జి గారు ఎవరు అమ్మాయి మిస్ అయ్యిందంటే వీళ్ళ అమ్మాయి మిస్ అయితే బాధ్యతలను అరెస్ట్ చేశారేంటి కేసు అని చెప్పేసి చదువుకునే కట్టావా, ఇది ఏం కేసు కట్టావు, ఈ శవం ఎక్కడ, ఎమ్మెల్సీ ఎక్కడ, 302 ఎందుకు కట్టావు అని చెప్పేసి జడ్జి గారు అడిగారండి. అంటే మీ అమ్మాయి మిస్ అయిందని చెప్పేసి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు చెల్లెలు మీ మరిది స్టేషన్కి వెళ్ళారు. ఆ తర్వాత దాని మీద ఎటువంటి విషయం లేదు రేపు వస్తుంది మాపు వస్తుంది తీసుకొస్తున్నాం అని 2-3 రోజులు తిప్పించారు. తర్వాత మీరు స్పందనలో ఎస్పీని కలిసి ఇచ్చేస్తారు. ఎస్పీ సూచన మేరకు మళ్ళీ స్టేషన్కి వెళ్ళారు. అప్పటికి మిమ్మల్ని పిలిపించి సిఐ బత్తుల శ్రీనివాసరావు బూతులు తిట్టి ఆ బాధితుల్ని నిందితులు చేసి వీళ్ళిద్దరి మీద మర్డర్ కేసు పెట్టారా? ఇద్దరి మీద కాదు, A1 నేను పిల్ల పెద్దమ్మని A1, A2 పిల్ల మేనమామ మా తమ్ముడు, A3 తల్లి, A4 తండ్రి, 4 పైన మర్డర్ కేసు 302 రెద్విత్ అని చెప్పేసి సెక్షన్ లో పెట్టి మీరు హత్య చేశారని మీ మీద కేసు పెట్టారు. ఎవరిని చేశారు? ఎవరిని అసలు శవం లేదు ఏమి లేదు మాట అన్నామంట. అది కూడా మాకు ఈ స్టేషన్లో తెలియదు. జడ్జి గారు ముందుకు వెళ్ళినా తెలిసింది అసలు హత్య ఏంటి హత్య వ్యవహారం ఏంటి అనేది మాకు అప్పుడు కూడా కంప్లైంట్ ఎవరు ఇచ్చారో కూడా చెప్పలేదు. మాకు ఎవరిచ్చారో మీ అమ్మాయి ఇచ్చిందనే పదమే చెప్తున్నారు. ఇచ్చింది ఎవరు? వల్లిపు అంకలక్ష్మి ఇచ్చింది కంప్లైంట్. అంటే పిల్ల మేనమామ తీసుకెళ్ళాడు పిల్లగాడు ఆటో డ్రైవర్ మేనమామ భార్య ఇచ్చింది. ఓకే మేనమామ భార్య కానీ మేము వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఎవరి మన నల్లబాడు ఎస్ఐ గారితో వెళ్ళాం. ఏడుకొండల ఎస్ఐ గారితో సమక్షంలోనే మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళాము. పిల్ల అక్కడ ఉందా లేదా చూడటానికి. అవును. ఆ వెళ్ళిన దానికి ఆ హత్య చేసేసారు అనేది మీ మీద అటెంప్ట్ మర్డర్ కాదు ఏకంగా హత్య పెట్టేశారు. హత్య జరిగినట్టు ఒక ఎస్ఐ గారు అసలు మేము వాళ్ళని మాట్లాడించాలి. ఒక ఎస్ఐ గారే మాట్లాడి అడిగారు. అడిగిన క్రమంలో మేము రాండమ్మా మీరు వచ్చి కంప్లైంట్ ఇవ్వండి అన్నారు. ఎస్ఐ గారితో కలిసి మేము వెళ్ళాము. వెళ్ళినా కూడా మా పైన మర్డర్ కేసు కట్టామని చెప్పేసి అప్పుడు జడ్జి గారు ముందుకు వెళ్ళేదాకా మాకు తెలియదు. జడ్జి గారు ఏమన్నారు? జడ్జి గారు అప్పటికి 8 ఆ టైం అయిద్దండి మన బయట రూమ్ పక్కన కూర్చొని మహిళలను కిటికీ కళ్ళి మా చెల్లెల్ని మా మరిదిని ఇద్దరిని అరెస్ట్ చేసింది. A1 A2కి ఫోన్ చేయలే. మమ్మల్ని ఇద్దరిని ఏంటి మా పైన ఎందుకు కడతామని మేము అడుగుతామని మమ్మల్ని పిలవకుండా వాళ్ళిద్దరిని ముందు అరెస్ట్ చేసి లోపలేసి తర్వాత మమ్మల్ని పంపించాలని కుట్ర కోణం ఇక్కడ ఎవరు కట్టించారు. అది జడ్జి గారు ఏమన్నారంటే చూసి మిస్సింగ్ ఎఫ్ఐఆర్ ఎక్కడా, మిస్సింగ్ ఎఫ్ఐఆర్ కట్టలేదు మేడం అన్నారు. తీసుకెళ్ళింది మమ్మల్ని జేతే నాయక్ గారు ఎస్ఐ గారు తీసుకెళ్ళిన తర్వాత మమ్మల్ని కాదండి మా చెల్లిని మా మరిదిని మమ్మల్ని ఇద్దరిని చేయలే. A1 A2ని చేయలే. A3 A4ని చేశారు అరెస్టు చేసి తీసుకెళ్ళినప్పుడు జడ్జి గారు ఎవరో పిల్ల పోయిందో ఆడపిల్ల పోయి బాధ్యతలను అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. అసలు ఏం చదువుకునే కట్టావని చెప్పేసి జడ్జి గారు అవి తీసుకెళ్ళి ఐఓ గారిని అనగా జేతే నాయక్ గారు అనమాట అని మిస్సింగ్ ఎఫ్ఐఆర్ ఏదంటే కట్టలేదు మేడం మరి వీళ్ళ మీద మర్డర్ కేసు ఎందుకు కట్టారని చంపుతాం అన్నారు మేడం. వీళ్ళు అన్నారంట. నువ్వు చేసావా ఇదే ఉన్నది దర్యాప్తు. నేను కాదు మేడం 3 మారారని చెప్పి అప్పటికి 2 ఆంజనేయులు గారు అక్కడికి వెళ్ళారు. ఏడుకొండల గారు ఇక్కడికి 3వ వాళ్ళు మన జతే నాయక్ గారు
అని చెప్పగానే అప్పుడు ఇలా తప్పుడు కేసు ఇలా కడతారా మీరు ఇంత అన్యాయంగా బాధ్యతల పైన జడ్జి గారు అడిగారా శవం ఏది, శవం ఏది, ఎవరిని చంపారు? MRC ఏది, ఎవరిని చంపారు వీళ్ళు, ఏంది సంపుతాం అన్నారు మేడం. అందుకని సంపుతాం అంటే కేసు కట్టేసేస్తావు, నువ్వు లోపలేస్తావా అని చెప్పేసి చంపుతాం అన్నదానికి హత్య జరిగిందనే కేసు సెక్షన్ ఎందుకు పెట్టారు? మర్డర్ కేసు, అది కుట్ర కోణం, ఎవరు కట్టించారు, ఎవరు చెప్తే కట్టారు. జడ్జి గారు ఏమన్నారు? జడ్జి గారు తప్పుడు కేసు అని చెప్పేసి ఇట్లా గీత కొట్టేసి ఇసిరేశారు. కాగితాలు కూడా జేతే నాయక్ గారికి ఇవ్వాల, ఎస్ఐ గారి చేతికి ఇవ్వకుండా ఇసిరేసి ముందు మిస్సింగ్ ఎఫ్ఐఆర్ కట్టి కౌన్సిలింగ్ ఇప్పించి పిల్లని పిలిపించి కౌన్సిలింగ్ ఇప్పించండి అని చెప్పేశారు. మా చెల్లెళ్ళ ముందే చెప్పి పంపించేశారు. రిటర్న్ పంపించిన తర్వాత ఇంటికి పంపించకుండా మళ్ళీ స్టేషన్కి తీసుకెళ్ళి 11:12 దాకా కూర్చోబెట్టుకున్నారు. స్టేషన్లోనే కూర్చోబెట్టి 11:12 అప్పుడు వదిలేరు. మళ్ళీ రేపు రాండి. ఆ టైంలో ఆ క్రమంలోనే మన బత్తుల శ్రీనివాసరావు గారు ఫోన్ చేసి మేడం గారు వీళ్ళని రిటర్న్ పంపించారు, పేరైతే అనలేదు, మేడం అన్నారంట. మా చెల్లెలోళ్ళే కాబట్టి అరెస్ట్ అయింది. ఆ టైంలో మేము లేవు కాబట్టి మా చెల్లెలు ఫోన్లో అవతల మేడం ఎవరో ఉన్నారు, మేడం గారు వీళ్ళని రిటర్న్ పంపించారు, ఏం చేయాలి, 4 రోజులు తిప్పించుకొని అప్పుడు ఫోన్లు ఇచ్చి పంపిస్తా, ఏదో 1 CRP ఏదో నాకు ఆ పేర్లు రాదండి, వాటి మీద సంతకాలు పెట్టుకున్న బలవంతాన పార్ట్ 2 CRP మీద నోటీస్ మీద సంతకం పెట్టించుకోవడానికి 4 రోజులు తిప్పించి మేము 12వ తారీఖు నేను మా చెల్లెలు మా మరిది ముగ్గురు వెళ్ళాం. మా తమ్ముడు లేడు, బెంగళూరులో ఉన్నాడు అబ్బాయి అని వెళితే వాడిని తీసుకురండి, వాడు కూడా వస్తేనే అందరూ వచ్చి సంతకాలు పెట్టాలి. మీ పైన కేసు లేదనుకుంటున్నారా, ఉంది ఇంకా మీ పైన కేసు, మీ ఆ పిల్ల దగ్గరికి వెళ్ళినా చేసినా మిమ్మల్ని లోపలేస్తాం, పిల్లని పిలిపించరు, కంటితో చూపించలే, ఇక్కడ పిలిపించలేదండి మా పిల్లని, స్టేషన్కి పిలిపించలా. మిస్సింగ్ ఎఫ్ఐఆర్ అప్పుడు కూడా జడ్జి గారు చెప్పినా కూడా కట్టలేదు, జడ్జి అమ్మగారు చెప్పినా కూడా కట్టలేదు. మిస్సింగ్ ఎఫ్ఐఆర్ కట్టి పిల్లల్ని పిలిపించకపోగా మమ్మల్ని బెదిరించి 14వ తారీఖు మా తమ్ముడు వచ్చిన తర్వాత 4 చేత బలవంతాన మా అబ్బాయి చదువుకున్నాడు కాబట్టి ఎందుకు పెట్టాలండి, మేము పెట్టమని క్వశ్చన్ చేసి అడిగినా కూడా పెద్దగా రంకిలేసి ఎగబడుతుంది, నేనే వద్దయ్యా పెట్టయ్యా అని చెప్పేసి ఏడిసి పెట్టి వచ్చేసాం. మేము వచ్చేసిన తర్వాత ఈ కేసు ఎక్కడైనా బయట పెట్టినా చేసినా మేము ఏదో ఇట్లా కట్టామని మీరు ఇంకా ఇది ఉండరు అది ఇదని మన బత్తుల శ్రీనివాసరావు గారు బెదిరించినా కూడా మేము జెస్సీ ప్రశాంతి మేడం గారి దగ్గరికే ఫస్ట్ వెళ్ళాం కాబట్టి మళ్ళీ ఇలా మా పైన తప్పుడు కేసు కట్టారు అని వెళ్ళామండి. మళ్ళీ వెళ్ళాం మా చెల్లెలు నేను ఇద్దరం వెళ్ళాం చెబుతామని. డిఎస్పీ జెస్సీ ప్రశాంత్ దగ్గరికి వెళ్ళాం. ఈ జరిగిన స్టోరీ చెప్పారు ఆవిడకి, చెప్పడానికి వెళ్తే అక్కడ ఉన్న సీసీలు ముందు వాళ్ళని కలిసినాక మేడం గారిని కలిపిస్తారు. మేము అడిగితే మీరు మేడం గారిని కలవరంటే ఇప్పుడు మిమ్మల్ని అన్నారు. కలవనివ్వకుండా 2 సార్లు అలా కలవనిపోయిన క్రమంలో మేము ఏం చేసామంటే ఫోన్ చేసాం. ఎవరికి? జెస్సీ ప్రశాంతి మేడం గారికి ఫోన్ చేసి మేడం గారు మమ్మల్ని తప్పుడుగా మా పిల్ల పోతే మా పైన అరెస్ట్ చేసి మమ్మల్ని లోపల వేయాలని చూస్తారు, తప్పుడు కేసు కట్టారు మేడం, మీరు ఏ తప్పు చేయకుండా కేసు ఎందుకు కడతారమ్మని ఫోన్ పెట్టేశారు. ఆవిడకి మొత్తం తెలుసు మరి తెలియకపోతే అది మాకు తెలియదు. తర్వాత మాకు ఎంక్వైరీ క్రమంలో జేతే నాయక్ గారే ఒప్పుకున్నారు, మేడం గారు కట్టమంటేనే నేను కట్టాను. ఎస్ఐ జేతే నాయక్ తర్వాత ఎంక్వైరీలో ఎవరికి చెప్పాడు ఆ మాట? మన సుప్రజ మేడం గారికి చెప్పారు. ఎస్ఐ గారు సుప్రజ మేడం, ఏఎస్పీ గారు విచారణలో జేతే నాయక్ అనే ఎస్ఐ ఆ డిఎస్పీ జెస్సీ ప్రశాంతి కట్టమంటేనే మేము కట్టాము అనేది ఎంక్వైరీలు చెప్పాడు. ఎంక్వైరీలో మా ముందే మన ఈ సందనాలోనే మేడం గారు పిలిపించి అడగ్గా జేతే నాయక్ గారు చెప్పారు, డిసెంబర్ 18వ తారీఖు చెప్పారు. ఏమని, నేను కట్టలేదు మేడం, అసలు మీరు ఇన్విటికేషన్ చేశారా, ఏం చేశారు అని అడిగితే నేను కాదు మేడం, అంతకుముందు 2 మారారు, మరి నీకు ఏం తెలుసు అని కట్టావు, వాళ్ళ పేర్లు కూడా కరెక్ట్గా చెప్పకుండా ఇలా అనేటప్పటికి నువ్వు అసలు అప్పుడు కట్టమంటే వాళ్ళు కట్టమంటే కట్టావు కదా, ఇప్పుడు వాళ్ళ పిల్లని తీసుకురాచ్చేవండి, వాళ్ళు ఆ కొడుకులు చంపేశారు, పిల్లని తీసుకెళ్ళి చంపేశారు, మీరేం మాట్లాడనీయకుండా పిల్లని పిలవకుండా కౌన్సిలింగ్ ఇవ్వకుండా ఏం లేకుండా చేశారు ఆ రోజున, ఇప్పుడు పిల్లని చంపారని చెప్పేసి మేడం గారు సీరియస్ అయ్యి జేతే నాయక్ గారు మెమో ఛార్జీ ఇచ్చి ఆ కేసును రిఫర్ చేయండి, వీళ్ళ పైన తప్పుడు కేసు కట్టిందని అని చెప్పేసి మేడం గారు డిసెంబర్ 18నే చెప్పారు. ఈ క్రమంలో జరుగుతున్నప్పుడు మేము ప్రశాంతి మేడం గారికి ఫోన్ చేస్తే ఈ మాట అని ఫోన్ పెట్టేశారు. ఇంకా మేము ఎక్కడికి వెళ్ళాల ఆ కేసు విషయం ఎందుకంటే మా పిల్లని ఏమైనా చేస్తారు, వాళ్ళ చేతిలో మా పిల్ల ఉంది, మమ్మల్ని చూడనివ్వట్లా, 1 నెల అంతా అసలు పిల్లని కాని రానికోకుండా ఆ ఊరు తీసుకెళ్ళిపోయారు. చెన్నై తీసుకొని పోతే వచ్చి మళ్ళీ మేము మేడం గారి దగ్గరికి వచ్చి అడిగాం. మేడం గారు మా అమ్మాయిని కనిపించుకొని చేశారు, మా అమ్మాయిని ఏం చేస్తారో తెలియదు మేడం గారు, మాకు భయం వేస్తుందంటే మీ అమ్మాయిని ఇక్కడికి రావద్దు, మీరు ఈ స్టేషన్కి రావద్దు, మీరు నాదేళ్ల స్టేషన్కి వెళ్ళండి, అక్కడి నుంచి వెళ్ళిపోతే మా దగ్గరికి వచ్చారైందని అన్నారు మేడం గారు. ఏ మేడం? జెస్సీ ప్రశాంతి మేడం గారు, డిఎస్పీ గారు. ఇంకా ఆ తర్వాత మేము వెళ్ళలేదు.
మా ఎక్కడున్నారు ఏంటి అని కనుక్కొని చెన్నైలో ఉండారని తెలిసి మా తమ్ముడు అక్కడ కమిషనర్ ఆఫీస్ కాడికి వెళ్ళి మాట్లాడి, ఏమండి మా పిల్లని ఇక్కడ తీసుకొచ్చారు, మా పిల్ల ఏమైపోయిందో మాకు తెలియటం లేదని చెప్పేసి అక్కడ ఎంక్వైరీ అయితే అక్కడికి పంపించి మా పిల్లని మాట్లాడిచ్చారు. జనని మేనమామ గోపీనాథ్ ఉన్నారు. నమస్కారం. నమస్తే అండి. చెన్నై మీరు ఇప్పుడు మీ చిన్నక్క మీ పెద్దక్క స్టోరీ మొత్తం ఏం జరిగింది అనేది విఫలంగా చెప్పారు. చెన్నైకి తీసుకెళ్ళాడు అవునండి మీ మేనగోడల్ని. అవును. అక్కడ ఏం జరిగింది? అక్టోబర్ 4వ తారీఖు అండి. అక్టోబర్ 4వ తారీఖు నేను మద్రాసు వెళ్ళి అక్కడ కమిషనరేట్ గారి ఆఫీస్లో కమిషనర్ గారిని కలిసి ఇట్లా జరిగింది, గతంలో కొన్ని నెలల క్రితం ఆంధ్రలో మా ఊళ్ళో గుంటూరులో ఇలా జరిగిందండి, మా అమ్మాయిని ఇక్కడ తీసుకొచ్చేసారు, మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, దాదాపు 20 రోజులు అయ్యింది, సో దయచేసి విచారించి ఇక్కడ ఉన్నారని తెలిసింది, చెన్నైలో ఉన్నారని తెలిసింది, ఇలా లవ్ పేరుతో మోసం చేసి ఒకటి తీసుకొచ్చాడు, దయచేసి మీరు విచారించి మా అమ్మాయిని వెతికి పెట్టండి, మాకు న్యాయం చేయండి అని చెప్పేసి నేను వేడుకోవడం జరిగిందండి. అందుకు వెంటనే అంగీకరించి చెన్నైలో నేను పెట్టుకున్న అప్లికేషన్ అండి కమిషనర్ చెన్నై పోలీస్ కమిషనరేట్లో నేను పెట్టుకున్న అప్లికేషన్. సో వెంటనే విచారించి అందుబాటులో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ పంపించి కేకే నగర్ పోలీస్ స్టేషన్ పంపించి అక్కడ వారికి సిఐ గారికి చెప్పారండి. తక్షణమే వాళ్ళు చర్యలు తీసుకుని మా అమ్మాయిని అక్కడ వెతికి పట్టుకొచ్చి అప్పచెప్పారండి. మరుసటి రోజు మమ్మల్ని రమ్మని చెప్పి వేరే ఊరు తీసుకెళ్ళాడు. వాడు చెన్నై నుంచి వేరే ఊరు తీసుకెళ్తే వాడు ఉన్న చోటుని అదంతా పరిశీలించి ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్న వారి బంధువులకి చెప్పి నోటీస్ ఇచ్చి, మీరు చెన్నై కమిషనర్ ఆఫీస్ నుంచి మాకు వచ్చింది, మీరు కేకే నగర్ పోలీస్ స్టేషన్కి రేపు పొద్దున అమ్మాయిని తీసుకురండి అని చెప్పారు. అన్నట్టుగానే తీసుకొచ్చారు. మరుసటి రోజు ఉదయం అంటే అక్టోబర్ 5వ తారీఖు తీసుకొచ్చారు కేకే నగర్ పోలీస్ స్టేషన్లో. ఈ క్రమంలో నేను మా అక్క వాళ్ళకి ఫోన్ చేస్తే మా అక్క, మా బావ, మా పెద్దక్క మేమందరం వచ్చేసామండి. వచ్చి మేము మాట్లాడాము. అక్కడ చెన్నై స్టేషన్లో మాతో మాట్లాడించారు, ఇలా చూపించారు, జరిగింది ఇది వాస్తవం తెలుసుకున్నారు. అక్కడ ఉన్న సిఏ గారు తమిళనాడు పోలీసులు చెన్నై పోలీసులు చేశారు, కానీ ఆ పని మీ మేనగోడతో మాట్లాడొచ్చిన ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేయలేదండి. అరాచకంగా చేస్తారండి. వాస్తవానికి అప్పుడున్న కొందరు పోలీస్ అధికారులు 2022 అండి, 4 ముక్కల్లో చెప్పాలంటే నాకు జరిగిన అన్యాయం ఇంకెవ్వరికి జరిగి ఉండదండి బహుశా. ఎందుకంటే బాధితులుగా మా అమ్మాయి మిస్సింగ్ అని చెప్పి మేము పోలీస్ స్టేషన్కి వెళ్తే మా మీదే మేమేమి తప్పు చేయకపోయినప్పటికీ మా మీదే మర్డర్ కేసు కట్టారండి. 302 సెక్షన్ 302 కట్టి అన్యాయంగా మా నలుగురిని జైలుకి పంపించాలని చూసారండి. అన్యాయంగా మేము చేసిన నేరం ఏమీ లేదండి. మేము వెళ్ళింది ఒక ఎస్ఐ గారితో. ఈ కంప్లైంట్కి ఎవరైతే తీసుకెళ్లాడో, ప్రేమ పేరుతో మోసం చేసి తీసుకెళ్లాడో బండారు ఆనంద్ అనే ఆటో డ్రైవరు, అతని మేనమామ భార్య శ్రీమతి అంకలక్ష్మి గారు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ఇదంతా కుట్రపూరితంగా మమ్మల్ని అందరినీ జైలుకి వేయాలని చూసారండి. బాధితులు మేము, మా అమ్మాయి మిస్ అయింది, కానీ మా మీద తప్పుడు కంప్లైంట్ ఇచ్చి అది మర్డర్ కేసు పెట్టి, చిన్న చిన్న సెక్షన్స్ కాదండి, బహుశా మన న్యాయశాస్త్రంలో ఎవరిపైన కూడా ఇలాంటి కేసు పెట్టుండరు నాకు తెలిసి. చాలామంది సుపీరియర్ ఆఫీసర్స్ చూపించినప్పటికీ చాలా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇలాంటి కేసు వారి జీవితంలో చూడలేదని చెప్పారండి. పైబెచ్చు మేము చేసిన ఏమీ ఎటువంటి నేరం లేదు, కనీసం వాళ్ళని ఒక బూతు మాట కూడా మేము తిట్టలేదండి. మా అమ్మాయి ఇలా మిస్ అయింది అయ్యా అని చెప్పి మేము పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి నేను డిఎస్పీ మేడం గారికి ఇన్ఫార్మ్ చేస్తే ఎస్ఐ గారిని పంపించారు. అందుబాటులో ఉన్న నల్లపాడు ఎస్ఐ గారు ఏడుకొండ గారిని పంపించారండి. ఎస్ఐ గారిని వెంట పెట్టుకుని మేము వాడి ఎవరైతే తీసుకెళ్లాడో వారి మేనమామ ఇంట్లో రైలు కట్టపైన వాడి మేనమామ ఇంట్లో ఉంటున్నాడండి. వాడి స్వగ్రామం సాతులూరు. మా అమ్మాయిని లవ్ పేరుతో తీసుకెళ్లి బండారు ఆనంద్ అనే అతను ప్రేమ పేరుతో మోసం చేసి ట్రాప్ చేసి తీసుకెళ్లిన వాడి పేరు బండారు ఆనంద్. వాడి స్వగ్రామం చిలకలూరుపేట దగ్గర సాతులూరు. వాడి మేనమామ ఇక్కడ విజ్ఞాన్ కాలేజీ వెనకున్న రైలు కట్ట మీద ఉంటున్నాడండి. ఈ క్రమంలో ఆటో అప్పుడప్పుడు మా అమ్మాయి ఆటో ఎక్కిన క్రమంలో లవ్ చేస్తానని చెప్పి మోసం చేసి ఇద్దరు అమ్మాయి వెళ్ళిపోయింది. ఇస్తపూరి మేజరేనండి. మేము అనేది ఏంటంటే మేజరే వెళ్ళింది, మేము దాన్ని కాదనలేదు. కానీ అప్పుడు ఆ పిల్లకి రక్షణ కల్పించాలనుకోవడం మా తప్పు కాదు. మేము 20 ఏళ్ళు పెంచామండి. పెంచి మేము ఒక్కగానొక కూతురు, మా అక్కకు ఒక్కతే కూతురు అండి. 20 సంవత్సరాలు మేము పెంచుకున్న అమ్మాయి సడన్గా అలా వెళ్ళిపోతే మినిమంగా మాకు జరగాల్సిన కనీసం న్యాయం ఏంటంటే ఆ అమ్మాయిని ఓకే మైనర్ కాదు మేజర్, తన ఇష్టానుసారం వెళ్ళింది, కనీసం రక్షణ కల్పించాలనేది మినిమం మా కామన్ హక్కు అండి అది. అందువల్ల మేము నల్లపాడు పోలీసు వారిని ఆశ్రయించాం. కానీ వాళ్ళు మాకు చేసింది ఏంటి, మా అమ్మాయి మిస్సింగ్ అని వెళ్ళిందని మేము వెళ్తే మా మీదే 2వ రోజు ఎఫ్ఐఆర్ కట్టారండి. అది కూడా ఎంత దుర్మార్గంగా కట్టారండి. 6వ తారీఖు కంప్లైంట్ ఇచ్చారు. జూలై 4 మా అమ్మాయి మిస్సింగ్ అయిందండి. జూలై 6వ తారీఖు కంప్లైంట్ ఇచ్చారు 10 గంటలకి. వెంటనే అదే టైంలో జూలై 6, 2022 కట్టేశారు. ఎటువంటి విచారణ లేదు, ఏమి అసలు ఇంకా ఒక్క క్షణం కూడా ఆలోచించాల. మర్డర్ కేసే కట్టినప్పుడు ఇంక విచారణ ఏముంటుంది? అదేనండి, ఇదంతా ప్రీ ప్లాన్డ్గా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని దీని వెనక 14వ తారీఖు మమ్మల్ని పిలిచారండి.
మక్క చెప్పినట్లు జడ్జి గారు వీటిని రిమాండ్ రిపోర్ట్ని కొట్టేసి వాళ్ళపైన ముందు వాళ్ళపైన పెట్టడం ఏంటి, పోయింది ఎవరి పిల్ల, వాళ్ళ పిల్ల పోయింది, మిస్సింగ్ చేసి కౌన్సిలింగ్ ఇప్పించి బైండర్ సంతకాలు పెట్టచ్చండి అని చెప్పి అప్పుడున్న మ్యాజిస్ట్రేట్ జడ్జి గారు చెప్పారు. కేవలం ఆ రోజు జడ్జి గారి దయ వల్ల మా నలుగురి పైన ఎటువంటి ఇది లేకోకుండా వెనక రాగలిగాం. లేకపోతే వాళ్ళు పన్నిన కుట్రలో మా జీవితాలన్నీ అదలాకుతలం అయిపోయాయండి. మా జీవితాలను నాశనం చేయాలనుకున్నారు. మీరు ఏమీ లేదు, మీ ఆ పిల్లని చంపుకోండి, వీళ్ళని మేము జైలు వేస్తాం, ఇదే కాన్సెప్ట్తో వాళ్ళు చేశారండి. అప్పుడు ఎంత దుర్మార్గంగా చేశారంటే పిల్లల్ని చంపేసుకోండి, మీ వీళ్ళ నలుగురిని వాళ్ళ ఫ్యామిలీ అందరినీ జైలు వేసేస్తాం. అది కూడా ఏం చేయని తప్పుకి, ఒక చిన్న తప్పు కూడా లేదండి. వెళ్ళింది ఎస్ఐ గారితో, ఆ ఎస్ఐ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, జరిగింది చెప్పారు. 12 గంటలకు రాశారండి. ఇదంతా ఫేక్ అండి, అంత ఫాల్స్. మా అమ్మాయి 12 గంటలకు ఏం వెళ్ళలేదు. మా అమ్మాయి వెళ్ళింది 1:30 తర్వాత. ఆవిడ 12 గంటలకు నేను ఆవిడ ఇంటికి వెళ్ళామంట, మేము చంపబోయామంట, కేకలు వేస్తారంట, మేము పారిపోయామంట. ఒక ఎస్ఐ గారితో మేము వెళ్తే మేము ఎలా ఆయన ముందు కొట్టగలుగుతాం, తిట్టగలుగుతామండి? దూరంగా నుంచి మేము చూపించాం పలానా ఇల్లు అదండి అని, అంతే తప్ప మేము కనీసం వాళ్ళని కనీసం మేము ఏమీ మాట కూడా అనలేదండి. ఆ టైంలో ఒక్క మాట కూడా మేము అనలేదు. అప్పటికి ఇప్పటికీ మేము వాళ్ళని ఏం మాట అనలేదు. అయినా మా అమ్మాయి ఇంత మోసపూరితంగా కట్టారు. కేవలం అప్పుడున్న సిఏ గారు అన్నారండి, బత్తుల శ్రీనివాసరావు గారు 14వ తారీఖు మేము వెళ్ళామండి, స్టేషన్కి వెళ్ళాం. ఎందుకు? మా చేత బలవంతంగా సంతకాలు పెట్టించుకున్నారు 41 CRPC మీద. పెట్టకపోతే మేము ఊరుకోము అని చెప్పి మమ్మల్ని బెదిరించి మా చేత పెట్టించుకున్నారు. ఆ క్రమంలో నేను అడిగాను, సార్ మీవేం తప్పు చేయలేదు కదా, మా మీద కేసు ఏంటండి, అది కూడా ఇలాంటి సెక్షన్స్ కేసు ఏంటండి అని నేను అడిగితే అప్పటికి ఎఫ్ఐఆర్ బయట పెట్టలేదండి. ఈ ఎఫ్ఐఆర్ బయట పెట్టలేదు. మా అక్క వాళ్ళని అరెస్ట్ చేసింది 11వ తారీఖు. అరెస్ట్ అన్యాయంగా చేసి తీసుకెళ్లారు, జడ్జి గారు రిటర్న్ చేశారు. నేను ఆ టైంలో నాకు ఫోన్ చేశారు, నేను బెంగళూరులో ఉన్నానండి. బెంగళూరులో ఉంటే ఫోన్ చేశారు, నేను వెంటనే ఆన్లైన్లో చెక్ చేశాను. ఆన్లైన్లో చెక్ చేస్తే ఎఫ్ఐఆర్ డౌన్లోడ్ చేసి చూస్తే మా నలుగురి మీద ఎఫ్ఐఆర్ సెక్షన్స్ ఇవ్వండి. 115, 302, రెడ్ బి 302, 446, 509, 506 ఈ 4 సెక్షన్లు పెట్టి మా నలుగురిని అన్యాయంగా నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టి లోపలేయాలని చూశారు. చెయ్యని తప్పుకి. అసలు అక్కడ తప్పే జరగలేదు, మేము నేరమే చేయలేదండి. ఈ క్రమంలో చేశారు. నేను అడిగితే దీని వెనక పెద్ద వాళ్ళు ఉన్నారు అని చెప్పారండి. 14వ తారీఖు సీఏ గారిని నేను అడిగానండి. సీఏ గారిని నేను అడిగా, సార్ మేమేం చేయలేదు కదా, ఎందుకు ఇలా పెట్టారు అంటే, దీని వెనక నేను కావాలని పెట్టలేదు, ఇలాంటి సెక్షన్స్ నేను పెట్టలేను, దీని వెనక పెద్దవాళ్ళు ఉన్నారు అని అన్నారు. ఎవరండి ఆ పెద్దవాళ్ళు అనేది మాకు తెలియాలండి. ఎందుకు మా పైన ఇంత కక్ష కట్టి మమ్మల్ని ఇంత చేయాలని చూశారు? మేము ఎవరికి ఏమైనా అన్యాయం చేయలేదు. ప్లస్ మాకు ఎటువంటి పొలిటికల్గా మేము ఎవరితో కూడా మేము తిరిగి యాక్టివ్గా ఉండేవాళ్ళం కాదండి. నేను జాబ్ చేసుకుంటుంటాను, ప్రైవేట్ ఎంప్లాయీని. మా అక్క వాళ్ళు బయటికి రారు, ఇంట్లో ఉండేవాళ్ళు, హౌస్ వైఫ్ ఇంట్లో ఉంటుంది. మా అమ్మాయి డిగ్రీ చదువుకుంటుంది విజ్ఞానంలో. మాకు ఎటువంటి పొలిటికల్గా ఎటువంటి ఇది లేదండి. అయినా కానీ మా మీద ఇంత కుట్రపూరితం కట్టారంటే అది కేవలం ఈ ఎస్ఐ గారు, సిఏ గారు వల్ల మాత్రం కాదండి. ఆయనకి ఎవరు ఆదేశించారు? పొలిటికల్గా ఆయన ఎవరు చెప్తే కట్టారు మా మీద. ఇంత ఘోరంగా ఎవరు కట్టారు? మీకు మామూలుగా ఈ సుదీర్ఘమైన ప్రక్రియలో సార్ ఎవరు పొలిటికల్గా ఒక ఎస్ఐ, ఒక సిఐఓ ఆ స్థాయిలో కట్టే వ్యవహారం కాదు అనేది ఇందాక మీ పెద్దక్క చెప్పినట్టు, మేడం అని చెప్పేసి అవతల వైపు నుంచి ఫోన్లో మేడం అని చెప్పేసి మాట్లాడటం, వీడిని అవతల నుంచి వాళ్ళ ఫోన్లో మాట్లాడుతున్నారు సిఐతో, మేడం అని చెప్పేసి ఇక్కడ నుంచి ఫీడ్ ఇస్తున్నారు, 2-3 రోజులు తిప్పిస్తాము, ఇట్లా రిమైండ్ చేయలేదు జడ్జి గారు ఇట్లా అన్నారని చెప్పారు. ఆ రోజు ఎవరు ఉండి ఉండొచ్చు అని మీరు అనుమానిస్తున్నారు? ఇది టోటల్గా మీకు ఇంత స్పాన్లో మీకు పలానా అనేది ఆ డాట్లు కనెక్ట్ అయ్యి ఉంటాయి ఆల్రెడీ. సార్ మాకు జరిగిన అన్యాయానికి 2 ఏళ్ల నుంచి మేము న్యాయం కోసం పోరాడుతున్నాము సార్. 2 సంవత్సరాలుగా మేము న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నాము. ఈ క్రమంలో ఎగ్జాక్ట్గా మాకు ఎవిడెంట్గా తెలియకపోయినా వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఎవరైతే మా అమ్మాయిని తీసుకెళ్ళి ఇలా ఇప్పుడు చంపేశారో ఈ బండారు ఆనంద్ అనే కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ అన్నదమ్ములు కానీ వాళ్ళు చెప్పిన ప్రకారం సొంతూరు చిలకలూరుపేట దగ్గర సాతులూరు సార్. సో మాకు ఎప్పుడు మా వెనక మా అక్క ఉంది, మా అన్న ఉన్నారు, మా అక్క మంత్రి, వాళ్ళ పేర్లే చెప్పేవాళ్ళు అండి. కానీ మీరు అడిగిన ప్రశ్నకి బత్తుల శ్రీనివాసరావు గారు ఎవరైతే మాట్లాడారు అనేది మాకు ఎగ్జాక్ట్గా తెలియకపోయినప్పటికీ డిసెంబర్ 18వ తారీఖు స్పందనలో గ్రీవెన్స్లో పెట్టుకుంటే మన జిల్లా ఎస్పీ గారి కార్యాలయంలో గత సంవత్సరం 2023 డిసెంబర్ 18వ తారీఖు స్పందన కార్యక్రమంలో మేము కంప్లైంట్ ఇచ్చాం సార్. ఈ కేసు నిమిత్తం మా అమ్మాయి చనిపోయిన తర్వాత 2 కేసులు ఏం చేయకపోయినా ఆ రోజు మా మీద కేసు కట్టారు. మా అమ్మాయి చంపినా కానీ మా అమ్మాయిని వాళ్ళు తీసుకెళ్లి ప్లాన్గా చంపినా ఎటువంటి చర్య తీసుకోలేదు అని మేము కంప్లైంట్ పెట్టాం గ్రీవెన్స్లో. ఆ స్పందనలో పెడితే అప్పుడున్న అడిషనల్ ఎస్పీ మేడం సుప్రజ గారు సదరు ఎవరైతే ఎస్ఐ గారు మా పైన కేసు కట్టారో ఆ ఎస్ఐ జైత్య నాయక్ గారిని పిలిపించి మా ముందు అడిగారు, సార్ ఏం జరిగింది, వీళ్ళు ఎందుకు వీళ్ళ మీద ఆ కేసు కట్టారు, ఏమైంది అని చెప్పి అడిగారు. అప్పుడు ఇది సార్ డిసెంబర్ 18, 2023 మేడం గారు మేము ఇక్కడ ఉన్నామండి, నేను మా అక్క ఎస్ఐ గారు, ఈయన ఎస్ఐ జైత్య నాయక్ గారు అడిగారు. మేడం గారు ఎస్ఐ గారిని అడిగారు, నాకు ఏమీ తెలియదు మేడం ఈ కేసుకు సంబంధించి, మా పై అధికారులు కట్టమంటే నేను కట్టాను, ఎవరు మీ పై అధికారులు, మీ పై అధికారులు కట్టమంటే నువ్వు కేసు కట్టేస్తావా, వాళ్ళు ఏం చేశారని కేసు కట్టావు, తీసుకెళ్ళినాడు 14 నెలలకు వాడుకుని చంపేశాడు, ఇప్పుడు ఆ ఒక్కగాని ఒక కూతురు ఆ తల్లికి నువ్వు తీసుకురాగలవా అని
కోపంగా మాట్లాడి ఇతనిపైన చర్యలు తీసుకోండి, మెమో ఇష్యూ చేసి పూర్తి ఎంక్వైరీ వేసి వీళ్ళపైన వీళ్ళ తప్పుడు కేసుని తేలితే రిఫర్ చేసేయండి, ఇతనిపైన చర్యలు తీసుకోండి అని చెప్పారు. అప్పుడు ఈయన మళ్ళీ అడగగా ఎస్ఐ గారు చెప్పింది ఏంటంటే మా పై అధికారులు అని చెప్తూ ఉన్నారు సార్, మేడం పేరు చెప్పరా ఎవరని. కానీ మూడోసారి మళ్ళీ మేడం గారు అడిగారు, సుప్రజ మేడం గారు అడిగినప్పుడు మా పై అధికారులు, మా సిఐ బత్తుల శ్రీనివాసరావు గారు, మా డిఎస్పి సౌత్ డిఎస్పి జెస్సీ ప్రశాంతి గారు, వీళ్ళు కట్టమంటే నేను కట్టాను, నాకేం సంబంధం లేదు మేడం, మా వాళ్ళు కట్టమంటే నేను కట్టాను అని చెప్పి అప్పుడు ఆయన స్వయాన చైత్య నాయక్ గారు చెప్పారు సార్. యాజ్ పర్ ఎస్ఐ గారి స్టేట్మెంట్ ప్రకారం మా ముందు ఆయన చెప్పడం ప్రకారం ఏంటంటే దీని వెనక ఉన్నది మా పై అధికారులు, హైర్ అఫీషియల్స్, జెస్సీ ప్రశాంతి గారు డిఎస్పీ, అప్పుడున్న డిఎస్పీ, సిఐ బత్తుల శ్రీనివాసరావు గారు. సో మేబీ నేను అనుకోవటం ఆ రోజు బహుశా సిఐ గారి సుపీరియర్ మేడం గారు కాబట్టి, జెస్సీ ప్రశాంతి గారే కాబట్టి, ఒకవేళ నా అజంప్షన్ సార్, అది ఎగ్జాక్ట్గా మాకు టెక్నికల్ ఎవిడెంట్ తెలియకపోయినప్పటికీ మా అజంప్షన్ ఏంటంటే మేడం గారితో బహుశా మాట్లాడి ఉండొచ్చు అండి సిఏ గారు. సో మేడం గారికి బహుశా ఈయన చారవేసి ఉంటారనుకుంటా, ఇట్లా జరిగింది, జడ్జి గారు రిటర్న్ చేశారు, 4 రోజులు వీళ్ళని ఇబ్బంది పెట్టి ఫోన్లు ఇచ్చి అప్పుడు పంపిస్తాను సంతకాలు పెట్టించుకుని అని బహుశా నా ఉద్దేశ ప్రకారం మేడం గారు అంటే బహుశా జెస్సీ ప్రశాంత్ అంటే జెస్సీ ప్రశాంతి అనుకోవచ్చు అని నా అనుమానం. వీళ్ళు ఎవరైతే ఈ ఆటో డ్రైవర్ ఆ కుటుంబ సభ్యులు ఉన్నారో మా వెనకాల మా అక్క ఉన్నారు అంటే చిలకలూరుపేట మాజీ మంత్రివర్యుడు శ్రీమతి విడుదల రజనీ గారి పేరు చెప్పేవాళ్ళు సార్. విడుదల రజని, మా గోపి అన్న అని వారి పేరే చెప్పేవాళ్ళు. మా ధైర్యం వాళ్ళు. గోపి ఎవరు? విడుదల గోపి గారు. విడుదల రజని మరిది గారు. అవును. ఓకే. విడుదల గోపి. ఈ ఆటో డ్రైవర్కి సంబంధించిన కుటుంబ సభ్యులకి ఆ మాజీ మంత్రి ఇంట్లో పనిచేసే కనెక్షన్స్ ఏమైనా ఉన్నాయా? అవును సార్, మాకు తెలిసిన వివరం ప్రకారం చిలకలూరుపేట వీళ్ళ దగ్గర సమీపం వాళ్ళ ఊరు సాతులూరు. ఇతని కజిన్ బ్రదరు ప్రతాప్ అనే అతను ఈ పార్టీలో యాక్టివ్గా తిరిగే ఒక మెంబర్ అంట. వైఎస్ఆర్సీపీలో ఒక మెంబర్, చిలకలూరుపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీలో యాక్టివ్గా తిరిగే ఒక మెంబర్. అతని సొంత కజిన్ బ్రదరు ఇతను, ఈ బండారు ఆనంద్ అనే అతను. సో ఆటో డ్రైవర్, మా అమ్మాయిని తీసుకెళ్ళిన అతను ఆటో డ్రైవరు దగ్గర బంధువు. అండ్ వీళ్ళు కూడా అక్కడ ఆఫీస్ దగ్గరే పని చేసుకునే వాళ్ళు అంటండి. సో అందువల్ల వారి పేరు చెప్పడం అనేది మరి వాళ్ళు నిజంగా వాళ్ళు అంటుంది అనేది తెలియదు సార్ ఎగ్జాక్ట్గా. అంటే కానీ మామూలుగా మనం సాధారణంగా చూస్తే మీరు బాధితులు, మీ మీద మర్డర్ కేసు పెట్టే వ్యవహారానికి సంబంధించి ఒక ఆటో డ్రైవర్ కోసం ఒక సిఐ, ఒక ఎస్ఐ, ఒక డిఎస్పి ఇన్వాల్వ్ ఎలా అవుతారు? దాని మీద వెనకాల బలమైన శక్తులు ఉండటం అనేది వాస్తవం సార్. ఎందుకంటే సాక్షాత్తు సిఐ గారు ఆ రోజు చెప్పారు, 14వ తారీఖు మా మీద కేసు పెట్టి మాకు 41 CRPS ఇచ్చిన రోజు జూలై 14, 2022 నేను అడిగితే చెప్పారు దీని వెనక పెద్దోళ్ళు ఉన్నారు. ఎవరు ఆ పెద్దోళ్ళు? వారికి మా పైన ఎందుకు ఇంత కక్ష, ఎవరు చెప్తే వీళ్ళు కట్టారు కేసు అనేది నిజాలు వాళ్ళే చెప్పాలి సార్. న్యాయపరంగా మాకు నిజాలు వాళ్ళే తేల్చాలి, అదే తేల్చాలి. ఎవరు చెప్తే వీళ్ళు కట్టారు ఇంత కేసు. అది మాత్రమే కాదు సార్, మా అమ్మాయి చనిపోయిన బలంగా వీళ్ళు ఉన్నారు అనుకోవడానికి సాక్ష్యం ఏంటంటే మా అమ్మాయి చనిపోయింది సార్, మా అమ్మాయిని చంపేస్తారు వీళ్ళు. ఎలా చంపారంటే ప్లాన్గా సెప్టెంబర్ 17, 2023లో మా అమ్మాయి చనిపోయింది. మా అమ్మాయిని వీళ్ళు చంపేస్తారు, ప్లాన్గా చంపేసి జీజీహెచ్లో తీసుకొచ్చి పెట్టారు. అప్పుడు కూడా అప్పుడున్న గవర్నమెంట్ డాక్టర్స్ని కూడా వీళ్ళు మ్యానిపులేట్ చేయగలిగారు. వాళ్ళు కూడా ఉన్నట్టు రాయకోకుండా కేస్ షీట్లో రాంగ్గా మెన్షన్ చేశారు. మాకు సరిగ్గా 2 గంటల ప్రాంతంలో కాల్ వచ్చింది సార్, మా బావగారికి ఫోన్ చేశారు, మీ అమ్మాయికి సీరియస్గా ఉంది అని. సెప్టెంబర్ 17, 2023లో సరిగ్గా సంవత్సరం క్రితం మీ అమ్మాయికి సీరియస్గా ఉంది అని ఫోన్ చేశారు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి. వీడికి సంబంధించిన ఆటో డ్రైవర్ సంబంధించిన వాళ్ళు. మేము వెంటనే హుటాహుటిని వెళ్ళిపోయి అక్కడ చూస్తే అప్పటికే అమ్మాయి చనిపోయింది. మేము అందుబాటులో ఉన్న డాక్టర్ గారిని అడిగాం. డాక్టర్ గారిని అడిగితే లేదండి వచ్చినప్పుడు బాగానే ఉంది, సడన్గా కొలాప్స్ అయిపోయింది, చనిపోయింది అని చెప్తున్నారు. కొంత లేకుండా చెప్తున్నారు. ఒకళ్ళేం బాగుంది అంటున్నారు, ఒకళ్ళేం సీరియస్గా వచ్చిందని చెప్తున్నారు. అక్కడ అంతా జరిగింది మొత్తం అవాస్తవం, వీళ్ళు చెప్పేది ఒకటి జరిగింది ఒకటి అని చెప్పి మాకు అర్థమైంది. వెంటనే నేను మరుసటి రోజు సూపరింటెండెంట్ గారిని కలిసాను సార్. సూపరింటెండెంట్ గారిని కలిస్తే అప్పుడు మాకు కొన్ని నిజాలు బయటపడ్డాయి. అసలు జరిగింది ఏంటి, వాస్తవానికి మేము కూడా ఇంటి దగ్గర విచారించాం. వీళ్ళు ప్లాన్ ప్రకారం ఒక ప్రాపర్ పథకం ప్రకారం అక్కడ చూపించింది వీళ్ళు ఉంటుంది సాతులూరు సార్. సడన్గా చనిపోయే వారం ముందు ఇక్కడ తీసుకొచ్చారు. ఇక్కడ తీసుకొచ్చి అమ్మాయిని ప్లాన్గా మెడికల్ టర్మ్స్లో ప్లాన్గా కన్సీవ్గా ఉన్న టైంలో, డెలివరీ అయిన టైంలో చంపేస్తే ఎటువంటి నేరం వాళ్ళపైన రాదు అనే ఒక దురుద్దేశంతో పథకం ప్రకారం వారం రోజుల ముందు ఇక్కడ తీసుకొచ్చి కట్ట మీద ఉన్నటువంటి అతని మేనమామ ఎవరైతే మా మీద తప్పుడు కేసు పెట్టారో అంకలక్ష్మి తిరుపతిరావు వాళ్ళ ఇంట్లో ఉంచి మాకు తెలియపరచుకుంటాం. మాకు అసలు తెలియదు, మా నంబర్స్ అన్ని బ్లాక్, వేరే నంబర్ చేసిన బ్లాక్. మేము అక్కడికి వెళ్తేనే మా మీద కేసులు పెట్టడం, అప్పుడు వాళ్ళ ఇష్టానుసారంగా మా మీదకి వెళ్తే కేసులు పెట్టడం, ఇంటికి వెళ్ళి చూడటానికి వెళ్ళినా కేసులు పెట్టడం. ఈ క్రమంలో ఒకసారి మా అక్క మీద కేసు పెట్టారండి. మా పెద్దక్క చూడటానికి వెళ్ళినప్పుడు 5 నెలల అని తెలిసినప్పుడు చూడటానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ముగ్గురు పైన కేసు ఉంది ఆల్రెడీ, అది ఇప్పుడు కోర్టులో జరుగుతుంది.
ఆ క్రమంలో కేసు పెట్టారు. ఆ కేసు పెట్టించడానికి కూడా మేము చాలా పోరాడాల్సి వచ్చింది. గాయాలయ్యి రక్తం వచ్చేలా గాయపరిచినప్పటికీ చిన్న సెక్షన్స్ పెట్టి కేసు కట్టారు. అది 20 రోజుల తర్వాత కేసు కట్టారు. సో మేము వెళ్తే మా మీద ఇంకా ఎక్కడికి ఏమైనా కేసులు పెడతారని మేము కూడా వెళ్ళకపోవడం, అంటే వెళ్ళడానికి మమ్మల్ని భయభ్రాంతులు గురి చేశారు సార్. మా అమ్మాయిని మేము చూడటానికి కూడా లేకపోకుండా చేశారు. ఎందుకంటే ఆ అమ్మాయిని ఏం చేస్తారో అని తెలియదు. ఆ అమ్మాయిని మానసికంగా ఒక భయపెట్టారు సార్. మా అమ్మాయి ఎప్పుడు వెళ్ళినా ఫోన్లో కూడా భయపడుతూ చెప్పేది, వీళ్ళు బంగారం అడుగుతున్నారు, డబ్బులు అడుగుతున్నారు, మళ్ళీ ఆల్రెడీ మీరు ఏమి చేయకపోయినా మీ నలుగురిని కేసులు పెట్టి జైలుకి వేయాలని చూసారు వీళ్ళు. ఇప్పుడు నేను ఒకవేళ అక్కడికి వచ్చినా వీళ్ళకి ఎగనెస్ట్గా ఏమైనా చెప్పినా మనల్ని అందరినీ వీళ్ళు ఏం చేస్తారో, వీళ్ళు తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతున్నారు అని చెప్పి మా అక్కకే మాకు ఫోన్లు చేసి బాధపడేది. వాట్సాప్ కాల్ చేసినప్పుడు భయపడేది మా అమ్మాయి. సో ఈ క్రమంలో అమ్మాయిని అలా ట్రాప్ చేసి భయభ్రాంతులు గురి చేసి అమ్మాయిని అంతే మాకు కనపడకుండా మా ఇదిలో లేకోకుండా చేశారు సార్. ప్లాన్గా వారం రోజుల ముందు ఇక్కడికి వచ్చి 14వ తారీఖు తీసుకెళ్ళాడంట సార్. వాడు 14వ తారీఖు తీసుకెళ్ళాడు గవర్నమెంట్ హాస్పిటల్ గుంటూరు, సెప్టెంబర్ 14. చాలా సీరియస్గా ఉంది, వెంటనే అడ్మిట్ చేసి స్కానింగ్ తీపించాలి, లేకపోతే ప్రాణానికి ప్రమాదం అని డాక్టర్స్ గారే చెప్పారు. అయినా వీడు చంపాలని ఉద్దేశం ఉంది కాబట్టి తీసుకొచ్చేసాడు, అడ్మిట్ చేయకుండా తీసుకొచ్చేసాడు. ఈ విషయాలన్నీ మాకు తర్వాత తెలిసింది. తీసుకొచ్చేసి వదిలేశాడు అంతే, స్కానింగ్ తీయలేదు, ఏమీ లేదు. సడన్గా 17వ తారీఖు సీరియస్ అయింది, తీసుకెళ్లారు, చనిపోయింది. ప్రాసెస్లో ఉండగా తీసుకెళ్లారు సార్. కానీ వాస్తవానికి ఇక్కడ ఏమైనా చేసో చంపావని తీసుకెళ్ళొచ్చు. అక్కడ జీజీహెచ్కి సంబంధించిన ఆధారాలు ఏమి ఉన్నాయి? ఆ రోజు ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఈ రాజకీయ నేతల ఇన్వాల్వ్మెంట్, వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందనడానికి మాకు ప్రత్యక్షంగా మా ముందే కిరణ్ కుమార్ గారు మాట్లాడారు సార్. ఫోన్లో మాట్లాడారు హెచ్ఓడి గారితో, సూపరింటెండెంట్ ఆఫ్ జీజీహెచ్ గుంటూరు కిరణ్ కుమార్ గారు ఫోన్లో మాట్లాడారు. అంతకు ముందు రోజు సరే ఎమ్మెల్సీ చేయమని చెప్పారు. ఎందుకంటే ఇంత డిస్ప్యూట్ ఉంది, ఈ కేసులో పూర్తిగా అనుమానాలు ఉన్నాయి, సడన్గా వచ్చింది, చనిపోయింది. ప్రైమరీ ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చింది, ఇంతకుముందు మనం వైద్యం చేయలే. సో ప్రాసెస్లో ఉండగా వచ్చింది, చనిపోయింది. పిల్ల చనిపోయే అవకాశం ఉంది, తల్లి చనిపోయే అవకాశం ఉంది. అంతకుముందు 14వ తారీఖు మనం అడ్మిట్ చేయమన్నా కానీ వాళ్ళు చేయకుండా తీసుకెళ్ళిపోయారు. సో పూర్తి నిర్లక్ష్యంగా కుట్రపూరితంగా వాళ్ళు చేశారనే నమ్మకం డాక్టర్ గారికి ఉంది, తెలుసు సూపరింటెండెంట్ గారికి. ఈ క్రమంలో ఎమ్మెల్సీ చేయమన్నారు, కానీ ఎమ్మెల్సీ చేయనీయకోకుండా దాదాపు 2 రోజులు అడ్డుకున్నారండి. 18వ తారీఖు సాయంత్రం వరకు ఎమ్మెల్సీ అవ్వాల. 17వ తారీఖు చేయమన్నా, సాక్షాత్తు సూపరింటెండెంట్ గారు చేయమన్నా కూడా చేయలేదు. ఎందుకు? వీడి ఆటో డ్రైవర్ కోసం అంత పెద్ద పై స్థాయిలో ఉన్నటువంటి సీనియర్ డాక్టర్స్, జీజీహెచ్లో ఉన్న డాక్టర్స్ ఎందుకు ఈ కేసుని ఎమ్మెల్సీ కానికుండా కాపాడగలుగుతారు? ఎవరి ప్రమేయం ఉంటే వాళ్ళు కాపాడగలుగుతారు సార్. ఎవరు వాళ్ళకి చెప్తే, ఎవరి ఆదేశాల మేరకు వాళ్ళు వీడిని తప్పించాలని ట్రై చేస్తారు? ఇది పూర్తిగా ఇక్కడ తెలుస్తుంది. ఆ పిల్లతో పేరెంట్స్ లేరు, తనకు సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు, రాష్ట్ర ప్రాణాపాయ స్థితిలో వచ్చింది. ఆ వచ్చిన క్రమంలో బయట ఏమైనా చేయొచ్చు, వీళ్ళు రప్చర్ చేసి ఏమైనా ప్రెస్ చేసి ఆ అమ్మాయిని ఏదైనా చేసి తీసుకెళ్ళొచ్చు. చివరి క్షణాల్లో తీసుకెళ్లారు, చనిపోయింది. పాపను ఒక ఆడ శిశువుని జన్మించింది, వెంటనే చనిపోయింది. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు? 10 గంటలకు జన్మించింది, 2 గంటలకు చనిపోయింది, బాగానే ఉంది, హెల్దీగా నడుచుకొచ్చింది అని చెప్పి వీళ్ళు స్టేట్మెంట్లు చెప్తున్నారు. ఎమ్మెల్సీ కానివ్వకుండా 14వ తారీఖు అంత సీరియస్గా ఉన్న అమ్మాయి వీళ్ళే 14వ తారీఖు టెస్ట్ చేసి ఎగ్జామిన్ చేసి చెప్పినప్పుడు విత్ ఇన్ 2 డేస్లో 17వ తారీఖు ఎలా నార్మల్ అవుతుంది? 14వ తారీఖు సీరియస్గా ఉన్న అమ్మాయి 17వ తారీఖు ఎలా నార్మల్ అవుతుంది? ఎంక్వైరీ, జీజీహెచ్ ఎంక్వైరీ స్టేజెస్ ఏంటో చెప్పండి. ఈ జీజీహెచ్ మాకు అనుమానం కలిగింది సార్. వెంటనే మేము 29వ తారీఖు కలెక్టర్ గారికి విన్నపం పెట్టుకున్నాం సార్, అర్జీ పెట్టుకున్నాం. అప్పుడున్న కలెక్టర్ గారికి విన్నపం పెట్టుకున్నాం 2023 సెప్టెంబర్ 29వ తారీఖు. ఏంటంటే డాక్టర్స్ చెప్తుంది ఒకటి, అక్కడ జరిగింది ఒకటి. మాకు దీనిపై పూర్తి అనుమానాలు ఉన్నాయి, దయచేసి ఎంక్వైరీ వేసి నిజ నిజాలు తేల్చి దోషులకి చట్టపరంగా శిక్ష పడేలాగా దయచేసి చేయండి అని చెప్పి కలెక్టర్ గారికి మా అక్క విన్నపం పెట్టుకున్నారు సార్. సో అన్నట్టుగానే మా మొర ఆలకించి, మా ప్రార్థన ఆలకించి కలెక్టర్ గారు ఎంక్వైరీ వేశారు. ఎంక్వైరీ వేసినాక 2 నెలల తర్వాత ఎంక్వైరీకి పిలిచారు. జీజీహెచ్లో మా అక్కలు స్టేట్మెంట్ ఇచ్చి జరిగిన విషయాలని చెప్పారు. ఈ క్రమంలో వాళ్ళు కూడా రిపోర్టు తిరిగి డాక్టర్ గారికి ఇచ్చారు. డాక్టర్ గారికి ఇచ్చినప్పటికీ అందులో పూర్తి నిజ నిజాలు చెప్పుకోకుండా కేవలం కొంతవరకు మాత్రమే బయట పెట్టారు, నిజాలని పూర్తిగా చెప్పట్లేదు. మళ్ళీ రెండోసారి కూడా ఎంక్వైరీ వేశారు. మళ్ళీ కలెక్టర్ గారు రెండోసారి కూడా వేశారు సార్. రెండోసారి కూడా కలెక్టర్ గారు ఎంక్వైరీ వేశారు. రెండోసారి ఎంక్వైరీలో కూడా పూర్తి నిజాలు బయట పెట్టలేదు. 2 సార్లు వేసిన ఎంక్వైరీలో కాంట్రాడిక్టరీ ఉంది. ఫస్ట్ టైం వేసిన ఎంక్వైరీలో 2:30కు వచ్చిందని, సెకండ్ టైం వేసిన ఎంక్వైరీలో 17వ తారీఖు 5 గంటలకు వచ్చిందని, ఇట్లా పొంతన లేకుండా 2 ఎంక్వైరీలు వేరువేరుగా ఉన్నాయి. పూర్తి సమాచారం మాత్రం బయట పెట్టట్లేదు. అసలు 17వ తారీఖు ఎవరు తీసుకొచ్చారు, ఎవరు హై రిస్క్ కన్సర్న్ మీద సంతకం పెట్టారు? 14 సార్, 17 కాదు, 14వ తారీఖు ఎవరు తీసుకొచ్చారు మాకు తెలియదు అంటున్నారు. 14వ తారీఖు తీసుకొచ్చినప్పుడు ఆ రిజిస్టర్లో కూడా సంతకం ఉండాలి. ఒక్కదే తను రాలేదు, తీసుకొచ్చింది వాడి బంధువులని మాకు తెలుసు. సాక్షాత్తు వాళ్ళు ఒప్పుకున్నారు, మాకు తెలిసింది ఆ విషయం. కానీ ఈ విషయం డాక్టర్ గారు చెప్పట్లేదు. రెండోసారి ఎంక్వైరీలో కూడా బయట పెట్టలేదు. ఎందుకు? నిందితుని కాపాడటానికి, ఈ కేసుని లాగవడానికి, ఇంకా జరగడానికి, అలానే ఇంకా ఈ కేసుని ల్యాగ్ చేసి
పూర్తిగా లేకోకుండా చేయడానికి వాళ్ళు ఏంటంటే విఫలయత్నం చేశారు. చేయని ప్రయత్నం లేదు సార్ నిందితులు కాపాడడానికి. రెండో ఎంక్వైరీ తర్వాత కలెక్టర్ గారు ఎలక్షన్స్ వచ్చినాయి, ఆ బిజీలో ఉన్నారు. ఎలక్షన్స్ అయిన తర్వాత మళ్ళీ మేము వెళ్ళి కలిసాము. ఇప్పుడు మూడోసారి కూడా అర్జీ పెట్టుకున్నాము. ఇప్పుడున్న కలెక్టర్ గారు మేడం గారు మూడోసారి మళ్ళీ ఎంక్వైరీ రాశారు సార్ డాక్టర్స్ పైన. ఎందుకంటే ఇది మొత్తం జరిగిందంతా మేము మేడం గారికి వివరిస్తే మూడోసారి ఎంక్వైరీ వేశారు. మూడోసారి ఎంక్వైరీ వేసి ఆ రిపోర్ట్స్ మొత్తం ఇదిగోండి. మూడోసారి కూడా ఎంక్వైరీ వేసి ఎస్పీ గారికి కూడా పంపించారు సార్. ఎందుకంటే పోలీసులు కూడా వెళ్ళి కలెక్టర్ గారు ఎస్పీ గారికి మూడోసారి రాశారు. 29 జనవరి ఒకసారి రాశారు ఈ సంవత్సరం, మే 22 ఒకసారి ఎస్పీ గారికి రాశారు, మొన్న ఈ నెల 4వ తారీఖు ఎస్పీ గారికి రాశారు. ఎస్పీ పోలీస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారికి మేడం ఎస్పీ కలెక్టర్ గారు. ఎందుకంటే దీంట్లో పూర్తిగా పోలీసుల వారు కూడా వెళ్ళి డాక్టర్స్ని విచారించి నిజాలు బయట పెట్టాలి. మీరు డాక్టర్ కిరణ్ ఏదైతే ఆ దారుణానికి సంబంధించిన ఒక ఆధారంగా అత్యంత కీలక ఆధారంగా ఒక ఆడియో ఉంది సార్, డాక్టర్ కిరణ్ది ఉంది కదా, ఉంది. ఏంటది? ఆ ఆడియోలో హెచ్ఓడి గారితో మాట్లాడారు సార్, మా ముందు మాట్లాడారు. జరిగింది మొత్తం వారి మాటల్లో తెలిసింది. ఏం చెప్పారంటే ఇక్కడ జరిగింది సీరియస్ కండిషన్లో వచ్చింది ఆ అమ్మాయి, తీసుకొచ్చారు వాళ్ళు, ఎవరో తీసుకొచ్చారు. బయట వాళ్ళు ఏమైనా చేయొచ్చు, వాళ్ళు ఏదైనా చేసి ఉండొచ్చు, మనకు తెలియదు. ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చారు, టైమీగా జాయిన్ అయ్యారు. విత్ ఇన్ నిమిషాల్లో డెలివరీ అనేది అసాధ్యం. ఒక ప్రైమరీకి డెలివరీకి సార్ మినిమం 14 నుంచి 18 గంటలు పడుతుంది సార్. ఈ సమయం అంతా వాళ్ళు ఏం చేశారు, ఎక్కడికి వెళ్ళారు, వాళ్ళు ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు, ఏమైనా చేసి ఉండొచ్చు. చివరి మూమెంట్లో వచ్చారు. చివరి మూమెంట్లో వచ్చినప్పుడు మీరు అది నాన్ ఎమ్మెల్సీ అని ఎలా అంటారు? వాళ్ళ పిల్ల పేరెంట్స్ లేరు తనతో, ఎవరో వాళ్ళు భర్తని తీసుకొచ్చాడు, అతని బంధువులు వాళ్ళు తీసుకొచ్చారు. మనం 14వ తారీఖు ఆల్రెడీ ఈ ఇంపార్టెంట్ అడ్మిట్ చేయాలి, చాలా సీరియస్గా ఉందని చెప్పి తేల్చారు. ఇదే డాక్టర్స్ ఎగ్జామిన్ చేసి 17వ తారీఖు నార్మల్గా ఉండదు కదా, సంథింగ్ జరిగి ఉండొచ్చు, బయట ఏదైనా జరిగి ఉండొచ్చు. ఈ క్రమంలో మీరు ఎట్లా నాన్ ఎమ్మెల్సీగా కన్సిడర్ చేస్తారు? ఇంత ఏదైతే ఉంది 14వ తారీఖు వచ్చిన అమ్మాయిని అడ్మిట్ చేసుకోకుండా సీరియస్ అన్నా సరే తీసుకెళ్ళిపోయారు. ఆ దానికి సంబంధించిన ఆధారాలు ఎక్కడ వీళ్ళు బయట పెట్టలేదు. కానీ మేము చేసిన పోరాటంలో మూడోసారి కూడా ఇప్పుడు వచ్చిన కలెక్టర్ గారికి కూడా మేము అర్జీ పెట్టుకున్నాం సార్. మళ్ళీ ఇట్లా మేము ఎన్నిసార్లు చేసినా కానీ మాకు ఎటువంటి ఆధారం వీళ్ళు ఇవ్వట్లేదు. మే నెలలో 2 సార్లు రాసాము సార్. మేము ఇక్కడ కలెక్టర్ గారికి పెట్టుకున్నాము, సూపరింటెండెంట్ గారికి పెట్టుకున్నాము. సూపరింటెండెంట్ గారు చాలా వరకు మాకు న్యాయం చేయడానికి ప్రయత్నించారు సార్. ఆయన కానీ లేకపోతే కిరణ్ కుమార్ గారు లేకపోతే ఇంతవరకు కేసు వచ్చేదే కాదు. మేము పెట్టుకున్నా కూడా రాసిచ్చారండి. పూర్తి ఆధారాలు మాత్రం మాకు ఇవ్వడానికి ఒప్పుకోవట్లేదు జీజీహెచ్లో ఉన్న కొందరు డాక్టర్లు. కానీ మొన్న మూడోసారి కొన్ని నెలల క్రితం రిజిస్ట్రీ మాకు ఇచ్చారు. అంతకుముందు ఏదైతే లేదని అన్నారో ఫస్ట్ 2 టైమ్స్ అడిగినప్పుడు లేదన్న వాళ్ళు అతను సంతకం పెట్టాడండి. 14వ తారీఖు రిజిస్ట్రీ బుక్ ఇదిగోండి, అతని సంతకం 14వ తారీఖు 9వ నెల 2023 ఇక్కడండి ఈ పేజీలో 14వ తారీఖు 9వ నెల 2023 జనని, ఇదిగోండి జనని బి ఆనంద్, బండారు ఆనంద్. అంటే తనే తీసుకొచ్చాడు. ఫస్ట్ నుంచి చూపించింది నర్సరావుపేట. 14వ తారీఖు తీసుకొచ్చినప్పుడు ఆనంద్ అనే సంతకం పెట్టి ఆ కన్సెంట్ మీద నేను ఇక్కడ అడ్మిట్ చేయను, తీసుకెళ్ళిపోతున్నా అని చెప్పి సంతకం పెట్టి తీసుకెళ్ళిన వాడి పేరు చెప్పడానికి ఈ సంవత్సరం నుంచి ఎందుకు వీళ్ళు చెప్పలేదు? డాక్టర్స్ ఎటువంటి వాళ్ళ తప్పు లేకపోతే ఇదే మేము అడిగినప్పుడు ఫస్ట్ పోలీసు వారికి వాళ్ళే ఇవ్వాలి, లేదా మేము రిక్వెస్ట్ చేస్తున్నప్పుడన్నా ఇవ్వాలి. ఇది బయట పెట్టుకోకుండా మాకు తెలియదు, అతని పేరెవరో మాకు తెలియదు, మాకు అసలు తెలియదు, గుర్తులేదు అని ఇలా ఎందుకు చెప్తున్నారు? రాసి ఇవ్వటం మాకు తెలియదు అంటాం, ఎందుకు చేయాలి? ఎంక్వైరీలో 2 సార్లు ఎంక్వైరీలో ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు బయట పెట్టారు. ఇదేదో ముందే బయట పెడితే ఈ సంవత్సరం అనేది వేస్ట్ అయ్యేది కాదు, కేసు ఎప్పటికీ కొలికి వచ్చేది. సో మేము కోరుకునేది ఏంటంటే డాక్టర్స్ కూడా నిందితులను కాపాడడానికి బలంగా ప్రయత్నించారు. కానీ మేము న్యాయ పోరాటం ఆరోగ్య శాఖ మంత్రిగా విడుదల రజనీ గారు ఉన్నారు అప్పుడు ఆరోగ్య శాఖ మంత్రిగా. ఇది జరిగింది గత సంవత్సరం సెప్టెంబర్లో కాబట్టి. ఆ తర్వాత ఏం జరిగింది? ఇప్పుడు ఈ కేసులో సార్ మళ్ళీ మీరు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎవరెవరిని కలిశారు? ఆ తర్వాత ఏం జరిగింది చెప్పండి. మేము ఫస్ట్ ముందుగా ఇలా ప్రతి వారిని కలిసాము సార్. అంతకుముందు సంవత్సరం నుంచి కలుస్తున్నాము. ఎస్పీ గారిని కలిసాము, మారారు. ఎస్పీ గారు ఎలక్షన్ సమయంలో బిజీగా ఉన్నప్పుడు మారారు. తర్వాత ఐజీ గారిని కలిసాము సార్. ఐజీ సార్ని కలిసి ఈ సంవత్సరం జూన్ 8 త్రిపాఠి గారిని, ఇప్పుడున్న ఐజీపీ సార్ త్రిపాఠి సార్ని కలిసామండి. జూన్ 8వ తారీఖు కలిసాము. కలిసి ఈ 2 ఎఫ్ఐఆర్లు జరిగింది మొత్తం వివరించి రిప్రజెంటేషన్ ఇచ్చాము సార్. ఐజీ గారికి రిప్రజెంటేషన్ ఇస్తే సార్ చూసి వెంటనే సార్ స్పందించి దీనిపైన ఈ 2 కేసుల పైన, అంటే మా మీద పెట్టిన తప్పుడు కేసు, మా అమ్మాయి చనిపోయినా కానీ ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా అంతే ఉంచారు, సరైన ఇన్వెస్టిగేషన్ జరగట్లేదు అని చెప్పి 2 కేసులపైన డీటెయిల్డ్ ఎంక్వైరీకి ఆదేశించారు సార్. డీటెయిల్డ్ ఎంక్వైరీ ఎస్పీ గారికి రాశారు. వెంటనే మేము ఇచ్చిన రోజే అప్పుడే ఆ రాత్రి రాసేసి నెక్స్ట్ డే పంపించారు. ఐజీ సార్ వెంటనే రియాక్ట్ అయ్యి పంపించారు.
ఎస్పీ గారికి పంపించారు. ఎస్పీ గారు అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు సార్కి ఇచ్చారు. డిఎస్పీ గారికి ఇన్వెస్టిగేషన్ ఇచ్చారు సార్. సిసిఎస్ డిఎస్పీ శ్రీవాజీరావు గారికి ఇన్వెస్టిగేషన్ ఇచ్చారు ఈ కేసుకు ఈ మొత్తం ఈ 2 కేసులకు సంబంధించి. ఈ క్రమంలో మేము జూలై 16వ తారీఖు హోంమంత్రి గారిని కూడా కలిసాం సార్. కలిసి ఇది ఇంత కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అప్పుడు మాకు జరిగిన అన్యాయం, 2 ఏళ్లుగా మాకు జరుగుతున్న అన్యాయాన్ని మొత్తం వివరించాం. దాదాపు 20 నిమిషాల పైగా మేము హోంమంత్రి అనితా మేడం గారికి వివరించాం సార్. మేడం గారు వెంటనే బాధపడ్డారు. ఇంత అన్యాయం జరిగిందని చెప్పేసి మా అక్కను ఓదార్చి తప్పకుండా మీకు న్యాయం చేస్తాం, ఈ కేసుకు సంబంధించి 2 రీకాల్ చేస్తాము, రీఓపెన్ చేసి మీకు న్యాయం సత్వరం చేస్తామని చెప్పి మాట ఇచ్చారు. అన్నట్టుగానే వెంటనే ఈ ఫైల్ ఏదైతే ఉందో డీజీపీ గారు పంపించారు. డీజీపీ సార్కి పంపిస్తే డీజీపీ సార్ ఎస్పీ గారికి పంపించారు. ఎస్పీ గారి ఆఫీస్లో మేము వెళ్ళి కలిస్తే ఆల్రెడీ ఐజీపీ సార్ చేస్తున్నారు. సో సైమల్టేనియస్గా జరుగుతుంది కాబట్టి మళ్ళీ కొత్తగా వేయాల్సిన పని ఉండదు. సో ఐజీపీ గారు చేస్తున్న ఎంక్వైరీని రిపోర్ట్ ఆ రిజల్ట్ని మేము డీజీపీ గారికి చేస్తామన్నారు. ఓకే మంచిది సార్ అని చెప్పి మేము వచ్చేసాం సార్. థ్యాంక్స్ అని చెప్పి వచ్చేసాం. సో విద్యాశాఖ మంత్రి లోకేష్ కలిసాం సార్. లోకేష్ గారిని ప్రజా దర్బార్లో వెళ్ళి ఆగస్టు 6వ తారీఖు ఈ సంవత్సరం ఆగస్టు 6వ తారీఖులో కలిసాం సార్. నేను మా అక్క వెళ్ళి కలిసాము. సరే కూడా చూసి వెంటనే దీనిపై స్పందించి మేము సత్వర యాక్షన్ తీసుకుంటాము, మీకు న్యాయం చేస్తామని చెప్పి భరోసా ఇచ్చారు లోకేష్ గారు. తర్వాత ఏం జరిగింది? తర్వాత ఈ డీటెయిల్ ఎంక్వైరీ సంబంధించిన పూర్తి రిపోర్టు ఐజీపీ సార్కి వచ్చిందండి. ఐజీపీ సార్కి వస్తే మమ్మల్ని పిలిపించారు. ఐజీపీ సార్కి వచ్చింది, పిలిపించారు. పిలిచి ఇది ఇలా జరిగింది, మీపై పెట్టిన కేసుకు సంబంధించి విచారించాము, మాకు రిపోర్ట్ వచ్చింది. ఆ కేసుకు సంబంధించి మీ పైన అది ఆ రోజు పెట్టిన కేసు ఫాల్స్ కేసు కాబట్టి దీనిపైన మేము ఆల్రెడీ ఈ క్రమంలో సార్ మీకు ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే, మా మీద ఏదైతే కేసు పెట్టారో అప్పుడు మాపై అన్యాయంగా పెట్టిన కేసుని పెద్ద సెక్షన్ తీసేసి కోర్టును కూడా తప్పుదోవ పట్టించి కోర్టులో నంబర్ చేశారు సార్. ఈ సంవత్సరం మే 18వ తారీఖు నంబర్ చేశారు. అంటే మా చేతుల్లో లేదు, మీరు కోర్టులో తేల్చుకోండి అని చెప్పి నంబర్ చేశారు. పెద్ద సెక్షన్ తీసి మిగతా చిన్న సెక్షన్ నుంచి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో శ్రీమతి అంకలక్ష్మి గారిని పిలిపించి ఆవిడ చేత కంప్లైంట్ నోటీస్ ఇప్పించి నంబర్ చేయించారు, కోర్టులో నంబర్ చేశారు. ఇప్పుడు ఈ కేసు కోర్టులో నంబర్ అయ్యింది కాబట్టి మేము చేయని తప్పుకి కేసే పెట్టడం తప్పు, ఫాల్స్ కేసు. ఈ ఎస్పీ గారికి మేము ఇచ్చిన కంప్లైంట్లోనే ఇది రిఫర్ చేయాలని చెప్పి ఎస్పీ గారు అన్నారు, ఏఎస్పీ గారు చెప్పారు. కానీ ఈ క్రమంలోనే ఇక్కడున్న నల్లపాడు పోలీసు వారు నంబర్ చేశారు. ఆ కేసు ఏదైతే ఉందో కోర్టులో ఉంది కాబట్టి ఆ కేసును కూడా మేము రిటర్న్ విత్డ్రా చేసుకునేలా చేస్తాము, మీకు న్యాయం చేస్తాము అని చెప్పి ఐజీపీ సార్ చెప్పారు సార్. అండ్ ఇందులో ముఖ్యంగా పోలీసు వారి పాత్ర పరోక్షంగా అప్పుడున్న పోలీసులు వాళ్ళు పరోక్షంగా మా అమ్మాయి చావుకు కారణం అనేది మా ప్రధాన ఆరోపణ కూడా సార్. కేవలం ఎవరైతే నిందితులు 5 ఉన్నారో వాళ్ళు ప్రత్యక్షంగా చంపేశారు, ప్లాన్గా నిర్లక్ష్యం అనివ్వండి, వాళ్ళ ఒక పథకం ప్రకారం చంపేశారు. ఇక్కడైతే వాళ్ళకి పూర్తిగా స్వేచ్ఛగా ఉంటుంది, పోలీసుల సహకారం, ఈ గవర్నమెంట్ హాస్పిటల్ సహకారం ఉంటుందని చెప్పి చంపేశారు. వీళ్ళకి అప్పుడు 2 ఏళ్ల క్రితం డైరెక్ట్గా వాళ్ళ చేత అంటే మాకు ఇంత అన్యాయం జరగడానికి ప్రధాన కారణం, మేము ఇంత మమ్మల్ని మానసికంగా వేధించడానికి కారణం ఏంటంటే అప్పుడు మా మీద కట్టిన తప్పుడు కేసులు అప్పుడు ఆ పోలీసు వారు మాకు ఏ రకంగా సహకరించుకోకుండా న్యాయంపరం వైపు నిలవకుండా తప్పుడు కేసులు కట్టి మమ్మల్ని ఇబ్బందులు పాలు చేసి మా అమ్మాయికి పరోక్షంగా చావుకు కారణమయ్యారు అప్పుడు నల్లపాడు పోలీసు వారు. అందుకు వారిపై కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా మేము ఐజీపీ గారికి కోరుకున్నామండి. అమ్మాయి చావు కారణమైన వాళ్ళలో 5గురిలో ఒక్క నిందితుడిని మాత్రమే అరెస్ట్ చేశారు. ఈ సంవత్సరం తర్వాత ఎంక్వైరీలో మాకు రిటైల్ ఎంక్వైరీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వేసిన ఎంక్వైరీలో నిందితులుగా వాళ్ళు తేలారు. ఆ ఎంక్వైరీలో వాళ్ళల్లో ఒకళ్ళనే అరెస్ట్ చేశారు. కదమా 4 ఎవరైతే ప్రత్యక్షంగా చంపిన వాళ్ళల్లో 5 పరోక్షంగా వాళ్ళు మా పిల్ల చావుకు కారణమైన వాళ్ళు పోలీసులు, అప్పుడు నల్లబాడు పోలీసు వారు, మన సిఏ గారు బత్తుల శ్రీనివాసరావు గారు, జేతే నాయక్ గారు ఎస్ఐ గారు, జెసి ప్రశాంతి మేడం గారు, ఈ 3 కలిసి కుట్రతోటి మా పైన తప్పుడు కేసు కట్టి మమ్మల్ని నిర్బంధించి మా కూతుర్ని ఏం చెయ్యాలని చెప్పేసి మాకు కేసు కట్టారు. అది తెలియాలి. ఫస్ట్ వాళ్ళ నోటి నుంచి బయటికి నిజాలు రావాలి. ఎవరు కట్టమంటే కట్టారు. ఏ రాజకీయ నాయకులు కట్టమంటే, అప్పుడున్న వైసీపీలో ఉన్న రాజకీయ నాయకులు కట్టమంటేనే కట్టారా? ఎవరు? వాళ్ళందరూ బయటికి రావాలి. ఈ ఒక్కళ్ళతోటో ఈ 5గురితోటో ఆగకూడదు. నా కూతురు చంపడానికి కారణం వీళ్ళందరూ కూడా పథకం ప్రకారంగా మా పైన తప్పుడు కేసు కట్టి మమ్మల్ని నిర్బంధించి మా పిల్లని ఏం చేశారు? అసలు వాళ్ళ దగ్గర ఉన్న 14 నెలలు ఏం చేశారు? ఎవరెవరు ఏం చేశారు? ఆ నిజాలన్నీ బయటకు వస్తేనే మా పిల్లని చంపారా? చెప్పండి. అదన్నీ నిజాలు తేల్చాలి. ఇంతమంది ఇప్పుడు కుట్ర పని మా పిల్లని ఇంత దారుణంగా చంపేసినా కూడా కేసు లేకుండా చెయ్యాలి అని చూశారు అంటే ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు? వాళ్ళందరూ బయటికి రావాలి. ఇప్పుడు ఒకళ్ళతో 5గురితో ఆగకూడదు. ఉండారనే అనుమానం ఎవరి మీద వ్యక్తం చేస్తారు? ఇప్పుడు మన
పోలీసులు ఎవరైతే ఇంత తప్పుడు కేసు కట్టారో మా పైన వాళ్ళు కన్ఫర్మ్గా రాజకీయ నాయకులు కూడా వాళ్ళు ఎప్పుడు మాతోటే అనేవాళ్ళు. మా మంత్రి విడుదల రజనీ గారు ఉన్నారు, మా గోపి అన్న ఉన్నాడు అని వాళ్ళ దగ్గర పనిచేసి వాళ్ళ అన్నయ్య ఎవరో నాయకుడు అక్కడ అది పెట్టుకొని చెప్పేసి మమ్మల్ని మేము ఏ రోజు రాజకీయమైన బయటకు వచ్చిన వాళ్ళం కాదు, కానీ అయినా సరే మమ్మల్ని ఇంత దారుణంగా హింసించి మా పిల్లని అసలు ఏం చేశారు? 14 నెలలు ఏ రకంగా చిత్రహింసలు పెట్టి చంపారు? అవన్నీ మా పిల్ల బతికితే బయటకు వస్తే నిజాలు వస్తాయి అని చంపేసి సమాధి చేశారు నా కూతుర్ని. ఈరోజు మా పిల్లని చంపడానికి కారణమైన వాళ్ళలో నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా చెప్పాలి అంటే మన జెసి ప్రశాంతి మేడం గారు, బత్తుల శ్రీనివాసరావు గారు, వీళ్ళు నోరు ఇప్పి చెప్పాలి ఎవరు చేయమంటే చేశారు. లేకపోతే పోలీసు వారికి మా మీద కక్ష ఏంటి? మా మీద ఉండదు కదా ఒక అధికారులకు, మా పైన ఎందుకు ఉంటుంది? మేము ఇంట్లో నుంచి బయటకు రానోళ్ళమే. వాళ్ళు చేశారు అంటే అధికారులు చెప్పబట్టే కదా చేసింది. వాళ్ళు ఎవరో వాళ్ళ నోటితో చెప్పించాలి. ఎవరు చెప్పమంటే చేయమంటే చేశారు. ఆ రోజు తప్పుడు కేసు ఇక్కడ ఎవరు ఏ ఎమ్మెల్యే చెప్పితే చేశారు, ఇక్కడ ఎవరు చెప్తే చేశారు అని చెప్పేసి బయటికి రావాలి. వాళ్ళ నోరిప్పి చెప్పాలి. చెప్పిన వాళ్ళు ఎవరైతే ఈ మా అమ్మాయి చంపిన వాళ్ళ క్రైమ్లో ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు శిక్షించాలి వాళ్ళని. తప్పకుండా మా అమ్మాయి ఒక్కగానికో కూతురు, నా చెల్లెలకి నాకు ఒక్కతే కూతురు అండి. అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డని నిలువున చంపేసి శవం చేసి అక్కడ పండబెట్టి మాకు చెప్తారా? మా పిల్ల నొప్పులు పడుతున్నప్పుడు నిజంగా మీరు చంపనోళ్ళు అయితే ఎందుకు చెప్పలేదు? నిజంగా డాక్టర్లు హాస్పిటల్లో చనిపోతే ఎందుకు చెప్పలేదు? అక్కడే తేలుతుంది కదా మీరు చంపి అక్కడ పెట్టారు అని. అది ఎవరైతే ఉండారో ఇన్వాల్వ్మెంట్ అందరూ బయటికి రావాలి. ముఖ్యంగా పోలీసులు, అసలు పరోక్షంగా పోలీసులే కదా నా బిడ్డకు సావుకు కారణం. మా బిడ్డకి ఎవరు సావుకు కారణం? ఆ రోజు మీరు చేయాల్సిన డ్యూటీ చేయకోకుండా తప్పుడుగా మా పైన కేసు కట్టి మా పిల్ల వెళ్ళిపోతే మా పిల్లని వాళ్ళకి అప్పచెప్పేసి మీరు ఏమైనా చేసుకుంటారా అని చెప్పేసి సపోర్ట్ ఇచ్చింది పోలీసులు కాదా? పోలీసులు అప్పుడున్న ప్రభుత్వం వైసీపీ కాదా? వాళ్ళే కదా. ప్రతి ఒక్కరి దగ్గర మేము వెళ్ళలేదా? ఎవరి దగ్గరికి వెళ్ళినా మాకేమన్నా మా పిల్ల ఆడపిల్ల అని చెప్పి కనికరించి చేశారా? లాస్ట్ సుచరిత మేడం దగ్గరికి కూడా వెళ్ళాం మేము. వెళ్ళి అజ్జి అమ్మాయి ఇట్ట ప్రెగ్నెంట్ 8వ నెల మా అమ్మాయికి అప్పుడు ప్రెగ్నెంట్ అమ్మ, మా అమ్మాయిని పిలిపించండి రాసుకున్నారు పేర్లు అయ్యి. తర్వాత ఏమీ లేదు. తర్వాత 2వ సారి వెళ్తే కలవనివ్వలేదు. ఎంతవరకు వీళ్ళందరూ ఏం చేశారు అప్పుడు ప్రభుత్వం? మాకెవ్వరూ న్యాయం చేయలే. ఆ రోజున మా పిల్లకి పరోక్షంగా వీళ్ళందరూ చావుకు కారణమయ్యారు. ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉండారో ఎవరైతే ఈ పోలీసులు తప్పుడు కేసు కట్టి వాళ్ళకే తెలుసు. వాళ్ళకి అక్కడ డాక్టర్లు, జిహెచ్ డాక్టర్లు, ఒక గవర్నమెంట్ డాక్టర్లు ఒక నిందితుల్ని ఆటో డ్రైవర్ ఆటో దోలుకునే వాడికి ఎందుకు అబద్ధాలు చెప్పేసి కేసును మాఫీ చేయాలని చూసారు. ఈరోజు నిందితులు అంత ఏలటానికి సంవత్సరం పట్టింది మాకు. అదంతా కారణం డాక్టర్లు కాదు ఆపింది. ఆ రోజు ఉండదుండట్టు ఎందుకు ఇవ్వలేదు? నా పిల్లని చంపేసిన వాళ్ళది ఉండదుండట్టు ఈ రకంగా చేశారు వీళ్ళు, కావాలని చూపించలేదు అని చెప్పేసి ఆ రోజు ఎందుకు ఇవ్వాలి? ఈ రోజు బయట పెట్టారు ఎంక్వైరీలు, అవన్నీ నిజాలు బయట పెట్టారే. అప్పుడు ఎందుకు దాసేయాలని చూశారు? అదే ప్రభుత్వం మారకపోతే ఇంకా మసిమూసి మారేడుగా చేస్తారు కదా. మా పిల్లని చంపినోడు దర్జాగా తిరిగేవాళ్ళు కదా. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి ఎంక్వైరీ చేసి మాకు న్యాయం జరిగింది, కానీ లేకపోతే న్యాయం జరిగేదేనా? మాకు అసలు జరిగేది కాదు. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నేను మన లోకేష్ గారిని కూడా వెళ్ళి ప్రజా దర్బార్లో కలిసామండి. స్పందించి అర్జీ తీసుకొని మాకు న్యాయం చేశారు, ఇదే చేశారు. కానీ ఇప్పుడు ఎవరైతే మన ఎంక్వైరీలో ఇచ్చిన మన ఇక్కడ డిఎస్పీ గారికి ఇచ్చారండి ఈ ఎంక్వైరీ. ఏ డిఎస్పీ గారు అంటే పేరు శివాజీరావు గారు అండి. శివాజీరావు గారు డిఎస్పీ గారు. వాడికి ఇస్తే మాకు ఫోన్ ఎత్తరు, సమాధానం చెప్పరు. కానీ ఈ కేసు ఒక్కడే నిందితుడని నువ్వు ఎలా తేల్చావు? 5 నిందితులు ఉన్నారు ఇందులో. 3 దగ్గర పిల్ల 14 నెలలు ఉంది. వారం క్రితం తీసుకొచ్చి అంకలచ్చి వీళ్ళు ఇంట్లో పెట్టి ఇక్కడి నుంచి ఇటు వెళ్ళాలండి మా ఇంటి మీదుగా. వెళ్తా కూడా నా బిడ్డ అంత నొప్పులతో అల్లాడిపోతుంటే నా బిడ్డ మాకు చెప్పలేకుండా తీసుకెళ్ళిపోయి చంపేశారే. అప్పుడు ఎందుకు చెప్పలేదు? అంకలత్యం భర్త లేరా? అసలు అంకలత్యమే కదా మెయిన్ పునాది. ఆ రోజు మా పైన తప్పుడు కేసు కట్టి మమ్మల్ని లోపల దోల్చాలి చూసింది. నా పిల్లని ఏం చేయాలని? వీళ్ళందరూ లేరా? 5 ఉంటే ఒక్కడే చేశారు భర్త కాబట్టి అంటే ఎట్ట కుదురుద్ది? 5 వాళ్ళని జైల్లో వేయాలి. ఈ పోలీసుల పైన కూడా EFIRలోనే రావాలి. ఈ పోలీసులు కూడా EFIRలోనే రావాలి. ఎందుకు రావాలి అంటే ఈ పోలీసులు క్రైమ్ చేశారు. ఆ రోజున క్రైమ్ చేసి ఆ రోజున అసలు మెయిన్ పునాది వీళ్ళు వేశారు. ఆ రోజు నేను డ్యూటీ చేస్తే మా పిల్లని చంపరు. వాళ్ళకి అంత ధైర్యం ఉండదు. పెద్ద మనుషులు చేత సంతకం పెట్టించి బైండ్ ఓవర్ రాపిచ్చినట్టయితే కౌన్సిలింగ్ ఇప్పిస్తే మా పిల్ల వచ్చేదేమో మా దగ్గరికి. ఇప్పించలా, మా పిల్లని కంటితో చూపించలా. 14 ఏళ్ళు మా చూపించకుండా ఫోన్లు బ్లాక్ లిస్ట్లో పెట్టి వాళ్ళు ఆ రకంగా కావాలని కుట్రబడి చంపితే నల్లబాడు పోలీసు వాళ్ళు చంపినా కూడా కేసు కట్టలా. ఎంతవరకు కరెక్ట్? నా పిల్లని చంపితే కేసు కట్టరా, మా పైన మాత్రం తప్పుడు కేసు కట్టి లోపల వేయాలని చూస్తారా? ఎంతవరకు? ఆ ప్రభుత్వం అంత దుర్మార్గం చేసేది.
ఈ 3 నెలల నుంచే ఇది కదిలింది, ఈ కేసు కదిలి ఇంతవరకు కూడా వచ్చింది. మేము ఎన్నాళ్ళ నుంచి పోరాటం, 2 సంవత్సరాలు కంటికి చూపించకుండా 20 సంవత్సరాలు పెట్టుకున్న బిడ్డని ఎంతవరకు మైనార్టీ తీరింది. కానీ మా కంటికి తల్లిదండ్రులు చూపించరా? అదేనా న్యాయము? మా మీద ఏంటి? మేమన్నా రాజకీయ నాయకులు ఎక్కడికన్నా వచ్చేవాళ్ళమా? మేము ప్రతి ఒక్కరి మీద అండి. తప్పు చేసిన వాడు అన్నా అని వెళ్ళి కాపాడండి అంటే వాడు ఏ తప్పు చేసినా కూడా కాపాడేస్తారా మీరు? అది ఎంతవరకు కరెక్ట్? అన్నా అని మీ కాళ్ళ మీద పడితే కాపాడేసేస్తారా? ఇదేంటి? ఎవరికి అన్యాయం జరిగిందని చూడరా ప్రభుత్వము? చూసే పని లేదా? మాకు అదేండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ముగ్గురు కూడా, చంద్రబాబు నాయుడు గారు, మన లోకేష్ గారు, వీళ్ళ దృష్టికి తీసుకెళ్ళి, మీరు దయచేసి వీళ్ళ దృష్టికి తీసుకెళ్ళండి. తీసుకెళ్ళి మాకు న్యాయం జరిగేలాగా, మాకు ఎంత ఉంది మేము చెప్పుకోవటానికి కూడా మాకు పూర్తిగా ఎంత అన్యాయం అంటే 2 సంవత్సరాల నుంచి అసలు ఈ అన్యాయం చెప్పాలంటే ఎంత ఇదిగా ఉందో. ఇంత దారుణమైన జత్వానీ కేసులో కూడా లేదండి. వాళ్ళ కేసు కూడా ఇంత మర్డర్ కేసు ఎట్లా, శవం లేకుండా చంపకుండా మర్డర్ కేసు కట్లా, మా పైన మర్డర్ కేసు కట్టారు ఏకంగా. అంటే ఎంత కుట్ర పనితే కట్టారు. ఒకవేళ ఒక జడ్జి గారు కానీ చూడకోకుండా వేసేస్తే మా పరిస్థితి ఏంటి? అసలు ఆ రోజు వాళ్ళు చేసిన క్రైమ్ కండి ఒక టైంలో సూసైడ్ చేసుకుని చనిపోవాలనిపించింది. ఎలా బతకాలి? ఈరోజు ఈ ప్రభుత్వం రాకపోయినట్టయితే, కూటమి ప్రభుత్వం, నిజంగా మేము అసలు రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సింది, లేదంటే చచ్చిపోవాల్సింది. అదే పరిస్థితి వీళ్ళు చేశారు మాకు. ఎంత అన్యాయం అంటే చెప్పుకోలేము. మేమే సెలబ్రేటరీ కాదు, మేము ఇది కాదు, మేము ఎవరికి వచ్చి చెప్పుకోవాలి? మా అన్యాయం జరిగిందని గొంతెత్తి ఈ లోకానికి ఎట్ట చెప్పాలి? ఎవరు రారు. మేము ఎలా చెప్పాలి చెప్పండి? ఈ అన్యాయం 2 సంవత్సరాల నుంచి గుండెల్లో బాధను బరువుని మోసి ఎంత గుండె కోత అనుభవించాము, ఎంత అవమానం చెందామా మేము మాకే తెలుసు. మా పిల్లల్ని తీసుకొని పోతే ఎంత అరాచకంగా అబద్ధాలు ఎన్ని మాట్లాడినారో మాకు తెలుసు. పడ్డోళ్ళం ఎంత మానసిక క్షోభకు గురయ్యామో మేము, అది వర్ణాతీతం. చెప్పలేను నేను, అంత బాధపడ్డాం. ఎవరైతే న్యాయాన్ని చట్టాన్ని కాపాడాల్సింది నల్లబాడి పోలీస్ స్టేషన్లో బోర్డు మీద ఉంటుందండి. ఆ బోర్డుల మీద ఒక్క అక్షరం మాకు చేసిన మాకు ఈరోజు ఈ అన్యాయం జరిగి నా బిడ్డను పోగొట్టుకుని, నా బిడ్డను వీళ్ళు తెచ్చిస్తారా? ఈ రోజున నా బిడ్డను తెచ్చిస్తారా? అయినా సరే చంపిన వాళ్ళు తిరుగుతూ బయట తిప్పాలా? పోరాడొద్దా? నా బిడ్డను చంపిన వాళ్ళు శిక్ష పడొద్దండి. శిక్ష పడితేనే కదా అదన్నా కొంచెం మన మనసు. నా బిడ్డ తిరిగి రాదు, కానీ నా బిడ్డను చంపిన వాళ్ళు శిక్ష పడాలా లేదా? ప్రతి ఒక్కళ్ళు ఇంత ఇన్వాల్వ్మెంట్ నార్మల్ పీపుల్ మీద మీకు ఎందుకు అంత కక్ష? ఎందుకు అట్ట? తప్పు చేసిన వాడిని దండించుకోకుండా ఆ రోజున మీరు కాపాడబట్టే కదా ఇంత ఘోరాలు జరిగినాయి. ఆ రోజే ఫస్ట్లో తీసుకెళ్ళిన రోజే వాడిని మందలించి ఏం చెయ్యొద్దురా, సరిగ్గా చూసుకోరా అని చెప్పి బైండ్ ఎవరు రాపించినట్టయితే ఈ రోజు చంపేవాళ్ళు పోలీసుల కారణం కాదా దీనికి? ప్రత్యక్షంగా వీళ్ళు 5గురు చంపారండి, పరోక్షంగా పోలీసులు డాక్టర్లు నిందితులను కాపాడారు. ఎందుకు కాపాడారు? వీళ్ళ ముగ్గురిని విచారించి డాక్టర్ని, పోలీసుల్ని, అసలు వీళ్ళని కూడా అండి పోలీసులు అసలుకి ఇప్పుడు కస్టడీకి తీసుకున్న వాడిని కస్టడీకి తీసుకొని అసలు ఎందుకు చేసావరా కుట్రని తీసుకోవాలి కదా. మేమా చేయలేము, అది పోలీసు వారే కదా చేయాల్సింది. ఎలా జరిగిందిరా అని చెప్పేసి ఎవడైతే ఆ బండారు ఆనంద్ ఉన్నాడో కస్టడీకి తీసుకోవాలి కదా. తీసుకోపోగా అసలు అరెస్ట్ చేసిన విషయం కూడా మాకు చెప్పాల. మేము ఎక్కడికో వెళ్ళి కనుక్కుంటే తప్ప మాకు తెలియలేదు. కానీ ఎంతవరకు కరెక్టు? అరెస్ట్ చేసినట్టు కానీ ఏది మాకు తెలియనిట్లా. సస్పెన్స్ అయ్యింది కూడా మాకు తెలియనికోకుండానే మాకు మొన్న ఐజీ గారి దగ్గరికి వెళ్తేనే మాకు ఐజీ గారు మాత్రానికి ఈ కేసులో చాలా ఛేదించి నిజాలు తెప్పించి మీకు న్యాయం చేస్తానమ్మా అని చెప్పేసి మాకు మొన్న 19వ తారీఖు మాకు చెప్పారు. ఆ కేసును కూడా రిఫర్ చేస్తామమ్మా, కేసు తప్పుడు కేసు అని తేలింది కాబట్టి అదే కేసుని నెమ్మరేసి మాకు మళ్ళీ తిప్పాలని చూశారు, కుట్రమన్నారండి. ఇప్పుడు కూడా మొన్న మే నెలలో కూడా మళ్ళీ ఆ కేసుని ఎవరైతే అంకలక్ష్యం ఉందో కోర్టును కూడా తప్పుదోవ పట్టించారు. కేసు కొట్టేసిన కేసుని మీరు ఎలా చేస్తారు? చేసి తప్పుదోవ పట్టించి కోర్టులో నెమ్మరు చేయించి మమ్మల్ని ఇంకా తెప్పించాలని చూశారు. అది ఎంతవరకు కరెక్టు? ఆ కేసును కూడా తీసేస్తామన్నారు ఐజీ గారు. తీసేసి మీకు సదరు న్యాయం చేస్తానమ్మా, ఆ కథమ 4 ఉన్నారు వాళ్ళపైన కూడా చూసి వాళ్ళని కూడా క్రైమ్ ఏముందని చూసి వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తామన్నారు. ఈ పోలీసు వారిని కూడా యాక్షన్ తీసుకుంటామన్నారు. మరి మన జేసీ ప్రశాంతి మేడం గారి పైన ఏమీ పడలేదని తెలిసింది. ఆమె మీద కూడా చర్యలు తీసుకొని ఆమె వెనకమాల ఎవరున్నారు, కుట్ర ఎవరు పన్నారు, ఎవరు కట్టమంటే జేసీ ప్రశాంతి మేడం గారు కట్టమని వీళ్ళకి ఎస్పీగా మన
బొత్తల శ్రీనివాసరావు గారికి, జేతే నాయక్ గారికి చెప్పారు. వాళ్ళ నోటితోట స్వయాన ఎంక్వైరీలో చెప్పారంటే అప్పుడు ఎవరు ఉండారు వెనకమాల అందరిని తేల్చి మన చంద్రబాబు నాయుడు గారి దృష్టికి మీరు తీసుకెళ్లాలని, నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళాలి, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా వెళ్ళాలండి. ఒక ఆడపిల్ల ఇదిగా అయింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి మాకు న్యాయం చేసి వీళ్ళందరినీ కూడా ఒక చట్ట ప్రకారంగానే శిక్షించాలని కోరుకుంటున్నాను. మాకు జరిగిన అన్యాయానికి మాకు చేయమని చెప్పేసి మీ ద్వారా మీ టీవీ ద్వారా నేను అడుగుతున్నాను. ప్రేక్షకులందరినీ కూడా దయచేసి దీన్ని మాకు సపోర్ట్ చేసి ఈ నిందితుల్ని శిక్షించేలాగా మాకు చేయమని కోరుకుంటున్నాను. నమస్తే అండి. మా అమ్మాయిని తీసుకెళ్ళిపోయిన క్రమంలో కూడా మేము వెళ్ళి విడుదల రజనీ గారి మరిది అయిన గోపి గారిని కూడా కలిసాం సార్. కలిసి నాకొక్కగానొక కూతురు అన్న, నా బిడ్డను వీడు తీసుకొచ్చేసాడు, వీడేం చేస్తాడో ఎలా చూస్తాడో తెలియదు అని చెప్పి మీరు మాట్లాడి చేయండి అన్న. సరే మాకు కూడా ఒక్కతే కూతురు అన్న, నాకు ఒక్కగానొక్క కూతురు సార్ అని చెప్పి నేను ఆ విడుదల గోపి గారిని కూడా కలిశాను సార్. కలిసిన క్రమంలో ఆయన ఏం మాట్లాడుకోకుండా నేను చూస్తాలే అమ్మ అని అన్నారు. ఇక అంతే వెళ్ళిపోయారు. అప్పుడు ఇంక తిరిగి వచ్చేసాం సార్ మేము. దయచేసి నాకు ఒక్కగానొక్క కూతుర్ని నాకు లేకోకుండా చేసిన ప్రతి ఒక్కళ్ళు, ఈ ప్రభుత్వం కానీ అప్పుడున్న ప్రభుత్వ నాయకులు వీళ్ళకి అండగా ఉన్నందుకు వాళ్ళని అందరినీ ఎవరెవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళని, నా బిడ్డని సావు కారణమైన ప్రతి ఒక్కళ్ళని దయచేసి నేను కోరుకుంటుంది ఒకటే, చంద్రబాబు గారు ఈ రాజకీయాలు ఇవన్నీ మంత్రుల దగ్గరికి వెళ్ళటం కూడా నాకైతే అసలు నేను ఎప్పుడు వెళ్ళిందని కాదు. నా బిడ్డ కోసం నేను తిరగని చోటు లేదు, వెళ్ళని పోలీస్ స్టేషన్ లేదు, వెళ్ళని ఆఫీసు లేదు. కానీ అన్ని చోట్ల తిరిగా మాకు ఎక్కడ న్యాయం జరగల. ఇప్పుడు వరకు కూడా ఈ పోలీసులు, ఈ డాక్టర్లు వీళ్ళందరూ ఉన్నారని అంతకు ముందున్న ప్రభుత్వమే వీళ్ళు ఇప్పుడు వరకు సేవ్ చేస్తానే ఉంది సార్. దయచేసి వీళ్ళందరినీ మీ ద్వారా మళ్ళీ అందరి చేత నోరు ఇప్పించి మీరు నా కూతురికి చనిపోయినందుకు దాని నాకు మనశ్శాంతిని కలిగించాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను సార్.